Welcome to HIP. I'm Narsimareddy, Arithmetic faculty. This Sunday, N61 Arithmetic part Grand Test explanation. First question, మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ అడిగాడు మనకి. A bank offers the following 4 schemes for investment. If a customer wants to invest an amount of raise P, then which scheme is more benefits for a customer after period of 1 year? First one, rate of interest 24% per annum compounded quarterly. Next, rate of interest 24% per annum compounded off yearly. Next again, rate of interest 24% per annum compounded annually. Rate of interest 24% per annum with a simple interest. Okay ma. ఒక బ్యాంక్ పెట్టుబడి కోసం ఈ క్రింది 4 పథకాలను అందిస్తుంది. ఒక కస్టమర్ పి మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక సంవత్సరం తర్వాత కస్టమర్ ఏ పథకం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? సంవత్సరానికి 24% వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రేటు త్రైమాసికం, సంవత్సరానికి 24% వడ్డీ రేటు అర్ధవార్షికంగా సమ్మిళితం చేయబడుతుంది, సంవత్సరానికి 24% వడ్డీ రేటు వార్షికంగా చక్రవడ్డీ, సంవత్సరానికి 24% వడ్డీ రేటు సాధారణ వడ్డీతో. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మనకి కింద మనకి 4 ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఏంటమ్మా మనకి 24% per annum, బట్ ఏంటమ్మా మనకి త్రైమాసికానికి లెక్కిస్తాయి. సెకండ్ వన్ 24% per annum మనం అర్ధవార్షికం హాఫ్ ఇయర్లీ లెక్కిస్తాయి. 24% per annum ఫర్ 1 ఇయర్కి చక్రవడ్డీ ప్రకారం. నెక్స్ట్ 24% per annum సాధారణ వడ్డీ. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నిట్లో ఎలా ఉందమ్మా? సేమ్ ఉంది. ఎస్ సార్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలా ఉంటాయమ్మా? సో సంవత్సరానికి 24% వడ్డీ రేటు ప్రకారం చక్రవడ్డీ అన్నాడు. సంవత్సరానికి 24% అంటే చక్రవడ్డీ కూడా ఎంతమ్మా? 24 కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేంటమ్మా మనకి 100 రూపీస్ తీసుకుంటేనా మనకి 24% per annum అంటే 100కి ఎంత వస్తుందమ్మా? 24 రూపీస్ వస్తుంది మనకి ఇంట్రెస్ట్. అదే ఫోర్త్ ఆప్షన్ కూడా ఏంటమ్మా? సంవత్సరానికి 24% వడ్డీ రేటు ప్రకారం సాధారణ వడ్డీ. ఫస్ట్ ఇయర్ మాత్రమే బార్ వడ్డీ సాధారణ వడ్డీ ఎలా ఉంటాయేమో సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ కూడా ఏమవుతుందమ్మా? 100 పైన 24% per annum అయితే మనకు వచ్చేది కూడా ఎంతమ్మా? 24 రూపీసే అవుతుంది. అంటే థర్డ్ ఫోర్త్ ఎలా ఉన్నాయేమో సేమ్ ఉన్నాయి. బట్ రెండు ఆప్షన్స్ ఫస్ట్ ఏమున్నాయంటే చూడమ్మా, 24% వడ్డీ రేటు ప్రకారం త్రైమాసికానికి అంటే ఏంటమ్మా? క్వార్టర్లీ అన్నాడు. క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ. నెక్స్ట్ ఏంటమ్మా? 24% వడ్డీ రేటు ప్రకారము అర్ధ వార్షికంగా సమ్మిళితం చేయబడితే ఇంకా డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ త్రైమాసికము అంటే ఏంటమ్మా మనకి చక్రవడ్డీ ప్రకారం అంటే ఎన్నిసార్లు కౌంట్ చేయాలి? మనకి 4 టైమ్స్ కన్వర్ట్ చేయాలి. అంటే 4 టైమ్స్. త్రైమాసికం అంటే ఎంతమ్మా? 1/4 అంటే ఎంతమ్మా మనకి? సో త్రైమాసికం. క్వార్టర్లీ అంటే ఎంతమ్మా మనకి? 1/4 టైమ్స్ క్యాల్కులేట్ చేయాలి. అదే మనకి 24% వడ్డీ రేటు ప్రకారము అర్ధవార్షికంగా అంటే ఏమవుతుందమ్మా? 2 టైమ్స్ క్యాల్కులేట్ చేయాలి. ఆటోమేటిక్గా మనం డైరెక్ట్ ఆన్సర్ ఏది తీసుకోవచ్చమ్మా? ఏది బెటర్గా ఉంటుంది అంటే మనకి వడ్డీ రేటును త్రైమాసిక ప్రకారంగా లెక్కిస్తే మనకి ఏమవుతుందమ్మా? ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. అంటే దానివల్ల మనకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ రిమైనింగ్ 3 అని ఎలా ఉంటాయేమో మనకు? సో ఫోర్త్ వన్ కంటే ఎలా ఉంటాయి? ఫస్ట్ వన్ కంటే ఎలా ఉంటాయి? తక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కావాలంటే ఈ రెండింటి థర్డ్ వన్ ఫోర్త్ వన్ మనకు వచ్చేది ఎంతమ్మా? 24 రూపీస్ ఇంట్రెస్టే. కానీ ఈ రెండింటిని ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి ఫస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు ఏంటమ్మా? 24% per annum కదా. 24% అంటే క్వార్టర్లీ అంటే ఎంతమ్మా మనకి? 1/4 అంటే 4లో ఎంతమ్మా మనకు? 8 టైమ్స్ అవుతుంది. ఓకేమ్మా, సారీ 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 24 ఇంటే ఎంతమ్మా మనకి? 1/4. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా? 6 టైమ్స్. అంటే ఎవ్రీ 3 మంత్స్. క్వార్టర్లీ అంటమ్మా ఎవ్రీ 3 మంత్స్కి అంటే 4 టైమ్స్ క్యాల్కులేట్ చేయాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6% per annum. అంటే ఫస్ట్ 6 మంత్స్కి ఇది మనకి ఫస్ట్ 6 మంత్స్ కదమ్మా మనకి 3 మంత్స్ అంటే ఫస్ట్ 3 మంత్స్కి ఇది మనకి ఎస్ క్వార్టర్లీ. ఎస్. సో ఫస్ట్ 3 మంత్స్కి ప్రిన్సిపల్ ఎంతమ్మా? 100 రూపీస్ పైన 6% అంటే ఎంతమ్మా? ఇంట్రెస్ట్ 6 కదా. నెక్స్ట్ ఏంటమ్మా అలాగే 3 మంత్స్కి. నెక్స్ట్ 3 మంత్స్కి అంటే ఏమవుతుందమ్మా? ప్రిన్సిపల్కి ఏం చేయాలా? ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఏంటమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తాం. అదే కదా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 100 + 6 ఎంతమ్మా మనకి? 106. ఇప్పుడు ఈ 106 పైన ఏంటమ్మా? మళ్ళీ 6% అప్లై చేయాలి మనకి. 6% అప్లై చేస్తే 6 ఎంతమ్మా మనకు? 36 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా? 6 ఎంతమ్మా? 6 అవుతుంది. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి? 6.36. నెక్స్ట్ 3 మంత్స్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 3 మంత్స్ కంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ అగైన్ 106కి ఎంత యాడ్ చేయాలా? 6.36 యాడ్ చేయాలా.
అంటే 106 ఒక 6 అంటే ఎంతమ్మా మనకి 112 పాయింట్ ఎంతమ్మా 36 ఇంటూ మళ్ళీ అగైన్ ఏమవుతుందమ్మా 6% యాడ్ చేస్తున్నాం. ఎస్ 6% అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 6 6 ఎంతమ్మా మనకి ఇక్కడ 36 అవుతుంది. 6 3 ఎంతమ్మా 18 ప్లస్ 3 అంటే ఎంతమ్మా 21 అవుతుంది. నెక్స్ట్ 6 2 ఎంతమ్మా 12 ప్లస్ 2 అంటే ఎంతమ్మా మనకి 14 అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 6 1 ఎంతమ్మా 6 అంటే ఎంత వస్తుంది మనకు 7. నెక్స్ట్ 6 1 ఎంతమ్మా 6 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 6 అవుతుంది. అంటే ఇక్కడ పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 అంటే ఇక్కడ 2 డెసిమల్స్ ఇక్కడ 100 అంటే 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా మనకు 6.7416 అవుతుంది. అంటే ఎంతమ్మా మనకు 6.7416 6.7416 ఇది నెక్స్ట్ 3 months. అగైన్ మళ్ళీ నెక్స్ట్ 3 months కన్నప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఈ 112.36కి ఎంత యాడ్ చేయాలా మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలా అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 112 పాయింట్ ఎంతమ్మా మనకి 36కి ఎంత యాడ్ చేయాలి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకు 6.74 ఎంతమ్మా మనకి 16 యాడ్ చేస్తేనా ఎస్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6 నెక్స్ట్ ఎంతమ్మా 1 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 10 నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా 11 నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా 9 నెక్స్ట్ అగైన్ ఏమొస్తుంది 1 నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా 1 అవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంత వచ్చిందమ్మా మనకి 119 ఎస్ 119 పాయింట్ ఎంతమ్మా 1016 దీనిపైన మళ్ళీ ఏం చేయాలమ్మా అగైన్ 6% అప్లై చేయాలి. దీనిపైన మళ్ళీ అగైన్ 6% అప్లై చేయాలి. దీనిపైన మళ్ళీ 6% అంటే ఏమవుతుందమ్మా ఇంటూ 6 కదా మనకి ఇక్కడ ఎస్ 6 6 ఎంతమ్మా మనకి ఇక్కడ 36 6 1 ఎంతమ్మా 6 అంటే ఎంత వస్తుంది 96 60 6 1 6 6 9 ఎంతమ్మా 54 6 1 ఎంతమ్మా 6 6 ప్లస్ 5 అంటే ఏమొస్తుందమ్మా 11 నెక్స్ట్ 6 1 ఎంతమ్మా 6 అంటే ఎంత వస్తుంది 7 అవుతుంది. ఈడ ఆల్రెడీ 4 డిజిట్స్ 6% అంటే మళ్ళీ ఎంతమ్మా 2 డిజిట్స్ మొత్తం 6 డిజిట్స్ 1 2 3 4 5 6 అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ 7 పాయింట్ ఎంతమ్మా మనకి 1460 ఎంతమ్మా 96 అవుతుంది. ఇది మనకి ఓకేమ్మా ఎస్ అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 6 9 6 నెక్స్ట్ ఎంతమ్మా 7 6 ప్లస్ 4 అంటే ఎంతమ్మా మనకు 10 10 ప్లస్ 4 అంటే ఎంతమ్మా మనకి 14 7 ప్లస్ 3 ఎంతమ్మా 10 10 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 12 అవుతుంది. ఓకేమ్మా నెక్స్ట్ ఎంతమ్మా మనకి 6 3 ఎంతమ్మా 18 6 4 ఎంతమ్మా 24 ప్లస్ ఎంతమ్మా మనకి 6 4 24 25 26 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 26 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. అంటే 24% పర్ యానం ప్రకారం క్వార్టర్లీ ప్రకారం లెక్కిస్తేనా మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతమా 26 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 26 పాయింట్ సంథింగ్ వస్తుంది. అదొకటి మనకి దీనివల్ల వచ్చేది. మళ్ళీ సెకండ్ వన్ ఏమన్నాడమ్మా మనకి సెకండ్ కేసు ఏమన్నాడు 24% పర్ యానం అన్నాడు. సెకండ్ వన్ 24% పర్ యానం. సెకండ్ వన్ అంటే ఏంటమ్మా అర్ధ సంవత్సరానికి అన్నాడు. అర్ధ సంవత్సరానికి అంటే 24% పర్ యానం ప్రకారం అంటే ఏంటమ్మా మనకి సో హాఫ్ ఇయర్లీ అంటే 6 monthsకి ఎంత వస్తుందమ్మా 12%. అంటే ఇప్పుడు 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ ఇయర్ 12% అంటే ఎంతమ్మా 12 అవుతుంది కదా ఎస్. అదే సెకండ్ ఇయర్ కంటే సెకండ్ 6 monthsకి అంటే మనకి 1 yearలో హాఫ్ ఇయర్లీ అంటే ఎన్ని టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తా 2 times క్యాలిక్యులేట్ చేస్తా. ఇక్కడ 100 పైన ఏమవుతుందమ్మా మళ్ళీ అగైన్ 12% మనం 100కి ఏం చేయాలి మనకు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఎంతమా 112 ఇంటూ ఎంతమా అగైన్ 12% మనకి ఇది ఎస్. అంటే 12 into 12 అంటే 2 ఎంతమా 24 ఎస్ 12 1 ఎంతమా 12 నెక్స్ట్ ఎంతమా మనకి 14 నెక్స్ట్ 12 1 ఎంతమా 12 నెక్స్ట్ ఎంతమా మనకి ఇక్కడ 13 అవుతుంది ఎస్. అంటే ఇక్కడ మనకి బై 100 అంటే డెసిమల్ పర్సెంట్ అంటే బై 100 అంటే ఎంతమా 13.44 అంటే ఇది ఎంత వస్తుందమ్మా మనకి 25.44 ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి వడ్డీ రేటు సేమ్ ఉంది. త్రైమాసిక ప్రకారం 24% పర్ యానం త్రైమాసిక ప్రకారం లెక్కిస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది 26 రూపీస్ సంథింగ్ యాడ్ అవుతుంది. అదే మనకు అర్ధ సంవత్సరం ప్రకారం లెక్కిస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా 25 పాయింట్ సంథింగ్ అంటే 25 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ రిమైనింగ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయేమో మనకి 24% పర్ యానం సంవత్సరానికి లెక్కిస్తే బార్ వడ్డీ కానీ చక్కెర వడ్డీ కానీ సంవత్సరానికి అన్నప్పుడు ఏమవుతుందమ్మా సో ఇంట్రెస్ట్ సేమ్ ఉంది. అంటే ఇక్కడ కానీ మనకు వచ్చేది ఎంతమా 24 అవుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకా సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఏది బెటర్గా ఉంటుందమ్మా అంటే మనకు త్రైమాసికంగా లెక్కిస్తే వాడు ఇచ్చిన ఆఫర్స్ ప్రకారము ఫస్ట్ ఆఫర్ అనేది మనకి ఏమవుతుంది బెటర్గా ఉంటుంది. అంటే ఏమవుతుంది మనకి రిమైనింగ్ 3 కంటే ఫస్ట్ ఆఫర్ ఏమవుతుందో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు యాడ్ అవుతుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి
ఏంటమ్మా మనకి వడ్డీ రేటు సేమ్ ఉంది, నాకు 4 ఆఫర్స్ ఇస్తున్నాడు. ఇలాంటప్పుడు ఏంటంటే మనకు త్రైమాసికంగా లెక్కిస్తే అంటే ఎక్కువ టైమ్స్ లెక్కిస్తే అమౌంట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. వడ్డీ రేటు సేమ్, ఇక్కడ ఏంటమ్మా క్వార్టర్లీ ఏంటంటే 4 టైమ్స్ ఆటోమేటిక్గా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఫస్ట్ వన్ అనేది బెటర్గా మనకి ఏమవుతుందమ్మా గెయిన్ అవుతుంది రిమైనింగ్ 3 ఆఫర్స్ కంటే. కావాలంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేమా. సో ఫస్ట్ వన్ త్రైమాసిక ప్రకారం లెక్కిస్తే మనకి ఎంతమ్మా ఇంట్రెస్ట్ 26 పాయింట్ సంథింగ్ అవుతుంది. సో నెక్స్ట్ అర్ధ సంవత్సరం ప్రకారం లెక్కిస్తే ఎంతమ్మా మనకి 25. రిమైనింగ్ థర్డ్ ఫోర్త్ ఎంతమ్మా 1 ఇయర్ కంటే ఎంతమ్మా 24 రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఏది బెటర్గా ఉంటుంది మనకి ఇక్కడ ఫస్ట్ వన్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, a man invested certain sum of money at 8% per annum simple interest for T years. At the end of T years, he got back 4 times his original investment. What is the value of T? Yes, sir. ఒక వ్యక్తి టీ సంవత్సరానికి 8% సాధారణ వడ్డీకి కొంత సొమ్మును పెట్టుబడి పెట్టాడు. సంవత్సరంలో ముగింపులో అతను అసలు పెట్టుబడికి 4 రెట్లు తిరిగి పొందుతాడు. టీ విలువ ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు ప్రిన్సిపల్ అనేది మనకి చూడమ్మా మనకి అమౌంట్. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎన్ని ఇయర్స్లో ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడమ్మా, మనకు 4 రెట్లు అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 100 అనేది ఎన్ని టైమ్స్ కావాలన్నాడమ్మా మనకు 4 టైమ్స్ అన్నాడు. 100 4 టైమ్స్ అంటే ఏమవుతుందమ్మా మనకు 400 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపీస్ అనేది 400 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో మనకు అవుతుంది అన్నాడు. అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడమ్మా మనకు 8% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 100 రూపీస్ 400 రూపీస్ అనేది ఇదేంటమ్మా అమౌంట్. దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందమ్మా మనకి డిఫరెన్స్ ఎంతమ్మా ఇంట్రెస్ట్ యాడ్ అయింది 300 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఇక్కడ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేమ్మా. సో టైం పీరియడ్ ఇంటూ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా వడ్డీ. ఆ వడ్డీ అనేది ఎంతమ్మా 300 రూపాయలు. మనకు టైం కావాలి, టైం ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్గా 300 బై సో ఏంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత అడిగాడమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8% పర్ యానం అడిగాడు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ డివైడెడ్ బై 8. క్లియర్? ఎస్. చూడండి డైరెక్ట్గా 4 7 ఎంతమ్మా 28, 4 5 ఎంతమ్మా 20. ఎస్ 4 7 28, 2 4 5 20. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఎస్. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందమ్మా 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 3 ఎంతమ్మా 6. వాట్ ఇస్ ద రిమైండర్ 1 5. 2 7 ఎంతమ్మా 14. అంటే వాట్ ఇస్ ద రిమైండర్ 1 ఉంటుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 37 ఎంతమ్మా మనకి 1/2 ఇది మనకి. బట్ ఇదేంటమ్మా మనకు ఎగ్జాక్ట్లీ ఏంటమ్మా 37 ఇయర్స్. ఇదేంటమ్మా మనకు 37 ఇయర్స్. హాఫ్ ఇయర్ అంటే ఇది ఏంటమ్మా మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే అమ్మా ఇంటూ 12. హాఫ్ ఇయర్ అంటే ఎంతమ్మా 6 మంత్స్. అంటే ఎన్ని ఇయర్స్లో అవుతుందమ్మా మనకు 37 ఇయర్స్ ఏమవుతుందమ్మా మనకు 6 మంత్స్లో అవుతుంది. ఓకేమా. 8% పర్ యానం ప్రకారం కొంత అమౌంట్ 4 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుందమ్మా మనకు 37 ఇయర్స్ 6 మంత్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ మనకి 4th one. ఓకేమ్మా. నెక్స్ట్, ద ఏజెస్ ఆఫ్ 2 persons differ by 18 years. 12 years ago, the elder one was 4 times as old as the younger one. The present age of the elder one is. ఓకేమ్మా. ఇద్దరు వ్యక్తుల వయస్సులు 18 సంవత్సరాల తేడా. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య తేడా ఎంతమ్మా 18 సంవత్సరాలు. 12 సంవత్సరాల క్రితం పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి కంటే 4 రెట్లు పెద్దవాడు. వయసు పెద్దవాడి ప్రస్తుత వయసు ఎంత? ఏం లేదమ్మా మనకి ఇక్కడ ప్రజెంట్ ఏంటమ్మా మనకి సార్ డిఫరెన్స్ ఇస్తున్నాడు. వయస్సుల మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా వయసుల మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి 12 ఇయర్స్ ఇచ్చాడు. బట్ 12 సంవత్సరాల క్రితం ఎల్డర్ వన్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్ వన్. ఎప్పుడు మనకి ఇక్కడ 12 సంవత్సరాల క్రితం అన్నాడు. ఎస్ 12 సంవత్సరాల క్రితం అన్నాడమ్మా మనకి పెద్దవాడి వయస్సు చిన్నవానికి ఎల్డర్ ఏంటమ్మా మనకి సో యంగర్ పెద్దవానికి సో ఎల్డర్ సో ఏంటమ్మా మనకు సో ఏమన్నాడు మనకి ఇక్కడ ఓల్డర్. సో ఎల్డర్ అండ్ సో ద ఎల్డర్ వన్ వాజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ యంగర్. ఎల్డర్ అంటే ఏంటమ్మా పెద్దవాని వయసు చిన్నవాని వయసుకి ఎన్ని టైమ్స్ అన్నాడమ్మా మనకు సో 4 times అన్నాడు. అంటే వాట్ ఇస్ ద రేషియో ఇది 1 అవుతే 4 times అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4:1. బట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి డిఫరెన్స్ అనేది ఎలా ఉందమ్మా ప్రస్తుతం ఉంది. రేషియో అనేది ఎలా ఉందమ్మా మనకి 12 సంవత్సరాల క్రితం ఉంది. బట్ ప్రజెంట్ డిఫరెన్స్ 12 సంవత్సరాలు అయితే
12 ఇయర్స్ ఎగో కూడా ఏజెస్ మధ్య గ్యాప్ అనేది ఎలా ఉంటుందమ్మా మనకి సేమ్ ఉంటుంది. అది ప్రజెంట్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, ఎగో కావచ్చు, ఇద్దరి వయసుల మధ్య భేదం అనేది ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అదే సమ్ అనుకోండి అమ్మా మనకి మూవ్ చేయాలి. సమ్ను ఏం చేయాలంటే రేషియో ఎక్కడ ఉంటే అక్కడికి మూవ్ చేయాలి. సమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. డిఫరెన్స్ వాల్యూ కాన్స్టెంట్, ప్రజెంట్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, ఎగో. అంటే ప్రజెంట్ డిఫరెన్స్ ఎంతమ్మా 12. అదే మనకు ఎంతమ్మా ప్రజెంట్ డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 18 ఇయర్స్. సారీ, ఎంతమ్మా ప్రజెంట్ డిఫరెన్స్ 18 ఇయర్స్. ఇక్కడ 18 ఇయర్స్. 12 ఇయర్స్ ఎగో కూడా వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా మనకు 18 ఇయర్స్. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 3. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 18. ఎస్, 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. ఇది మనకి. సో మనకు కావాల్సిన ఏంటమ్మా మనకు పెద్దవాడి వయసు. పెద్దవాడు అంటే ఎంతమ్మా? సో 4 పార్ట్స్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎంతమ్మా 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 24 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ 24. ఇది మనకి 24 ఆప్షన్లో ఉంది. కానీ మనకు అడిగింది ఏంటమ్మా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ వన్ అన్నాడు. ప్రస్తుతము అడిగాడు. బాగా అబ్జర్వ్ చేయండి. 24 అనేది ఎప్పుడమ్మా మనకి ఇక్కడ 12 ఇయర్స్ ఎగో. మీరు డైరెక్ట్ 24 తీసుకుని మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ బాగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇప్పుడు ఏంటమ్మా రేషియో ఎలా ఉంది మనకి 12 ఇయర్స్ ఎగో. 12 ఇయర్స్ ఎగో ఎంతమ్మా అతని యొక్క వయసు ఎంత మనకి 24 సంవత్సరాలు. ప్రస్తుతానికి రావాలంటే ఏం చేయాలమ్మా మనకి 24కి ఎంత యాడ్ చేయాలి మనం ఇక్కడ 12 యాడ్ చేయాలి. 24 + 12 అంటే ఎంతమ్మా మనకి 36. అంటే ప్రస్తుతము అతని యొక్క వయసు ఎంతమ్మా మనకు 36. ఈ 24 అనేది ఎప్పుడమ్మా మనకి 12 ఇయర్స్ ఎగో. ఓకేమ్మా. బట్ మనకు కావాల్సింది ఏంటి ప్రస్తుతం పెద్దవాడి వయసు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 36 ఇయర్స్ అవుతుంది. కమల్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ లో కేస్ at a speed of 3 km/h. He then completes a total of 27 kilometers with Madhu at a speed of 6 km/h in 7 hours. Find the distance traveled with Madhu. కమల్ లోకేష్తో గంటకు 3 km/h వేగంతో కొంత దూరం ప్రయాణిస్తాడు. ఆ తర్వాత అతను మధుతో గంటకు 6 km/h వేగంతో మొత్తం 27 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేస్తారు. మధుతో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అన్నాడు. దూరం కనుక్కోవాలి. జనరల్గా ఏంటమ్మా మనకి దూరం ఈక్వల్ టు ఎలా రాస్తాం మనకు? సో దూరం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా టైమ్ ఇంటూ స్పీడ్. ఇది మనకి టైమ్ ఇంటూ స్పీడ్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటమ్మా కమల్ లోకేష్ 3 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, కమల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తా. కమల్ ఎంతమ్మా మనకి 3 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా టైమ్ ఇంటూ స్పీడ్. టైం తెలుసా మనకి? తెలియదు. కమల్ యొక్క టైం ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటా. ఇది కమల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. కమల్ మధుతో కలిసి మళ్ళీ ఎంతమ్మా 6 km/h వేగంతో ట్రావెల్ చేస్తున్నాడు. మధుది ఇదేంటమ్మా కమల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. మధు అంటే ఏమవుతుందమ్మా మనకి ఎంత ఇచ్చాడు 6 km/h స్పీడ్తో. ఎంత టైమో తెలియదమ్మా మనకి. మధు ట్రావెల్ చేసిన టైం వై అనుకుంటా. ఎక్స్ అనేది ఏంటమ్మా కమల్ యొక్క టైం, వై అనేది ఏంటమ్మా మధు యొక్క టైం. అప్పుడు మనకి డిస్టెన్స్, ఈ టోటల్ డిస్టెన్స్ ఇద్దరు కలిసి ఎంత ట్రావెల్ చేశారమ్మా మనకి ఇక్కడ 27. ఇది మనకి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 3x + 6y ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 27. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఏంటమ్మా మనకి కమల్ 3 km/h వేగంతో x గంటలు ట్రావెల్ చేశాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా టైం ఇంటూ స్పీడ్. అదే మధు 6 km/h వేగంతో y కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 6 km/h వేగంతో y గంటలు ట్రావెల్ చేశాడు. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అమ్మా 27 కిలోమీటర్స్. ఇది మనకి. బట్ మొత్తం ప్రయాణానికి 7 గంటలు అన్నాడు. అంటే ఈ x + y అంటే మా టైమింగ్సే కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఆ x + y ఇద్దరు కలిసి ట్రావెల్ చేసే మొత్తం సమయం ఎంతమ్మా 7 hours. ఇది మనకి. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటమ్మా మధు ప్రయాణించిన దూరం. మధు అంటే ఎవరమ్మా? ఇదే కదా మనకి. ఎస్, ఇది కావాలి. ఇది కావాలంటే నీకేం కావాలా? y కావాలి. మనకు తెలుసు కదమ్మా మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని డైరెక్ట్గా అంటే ఎస్ y క్లోజ్ చేయండి మనకి. సో ఏంటమ్మా మనకు క్రాస్ మల్టిప్లై 7 3 ఎంతమ్మా 21 x ఇంటూ 27 ఇంటూ 1 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 21 మైనస్ ఎంతమ్మా 27 డివైడెడ్ బై. సో డినామినేటర్ ఏంటమవుతుందమ్మా ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి అని చెప్పాను మనకి. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3, నెక్స్ట్ ఎంతమ్మా 6 ఇంటూ 1 అంటే ఎంతమ్మా 6 డైరెక్ట్గా గుర్తున్నాయి అనుకుంటా మనకి. సో ఇప్పుడు ఏంటమ్మా మధు కావాలి, వై కావాలి. వై కావాలంటే ఏంటమ్మా మనకి న్యూమరేటర్లో క్రాస్ 7 3 ఎంతమ్మా 21, 1 ఇంటూ 27 అంటే ఎంతమ్మా 27.
ఎస్. నెక్స్ట్ ఏంటమ్మా డినామినేటర్ ఏంటి, ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి, లేకుంటే ఈక్వల్ చేయాలి. ఆ ప్రాసెస్ వల్ల మనకు అవసరం లేదు డైరెక్ట్గా. ఎస్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ -6/3 -6 అంటే ఎంతమ్మా 3. 3లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 2 అవర్స్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఎంతమ్మా మనకి 2 అవర్స్ అవుతుంది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి మధు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అడిగాడు. మధు వై అనేది ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడమ్మా మనకి 2 అవర్స్ ట్రావెల్ చేశాడు. ఇదేంటమ్మా టైం అనేది ఏంటి 2 అవర్స్. అంటే మధు 6 km/h వేగంతో 2 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా అంటే 6 ఇంటూ వై అంటే ఎంతమ్మా 2 అవర్స్. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 12 కిలోమీటర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12 kilometers. ఇదే కదా మనకి. నెక్స్ట్ the distance between the places of x and y is d units. The average speed of that gets a person x to y in a stipulated time is s units. He takes 20 minutes more time than usual if he travel at 60 km/h, reaches 44 minutes early. If he travels 75 km/h, the sum of the numerical values of d and s. ఓకే అమ్మా. ఎస్. ఎక్స్ మరియు వై స్థానాల మధ్య దూరం d యూనిట్లు. ఒక వ్యక్తిని ఎక్స్ నుండి వైకి ఒక నిర్ణీత సమయంలో చేరుకునే సగటు వేగము ఎస్ యూనిట్లు. అతను గంటకు 60 km/h వేగంతో ప్రయాణిస్తే సాధారణం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. మరియు గంటకు 75 km/h వేగంతో ప్రయాణిస్తే 44 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. డి మరియు ఎస్ యొక్క సంఖ్యా విలువల మొత్తం ఎంత? ఎస్. డి మరియు ఏంటమ్మా మనకు ఎస్ యొక్క సంఖ్యా విలువల మొత్తము ఎంత? చూడమ్మా మనకి ఎక్స్ వై మధ్య దూరం డి యూనిట్స్ అన్నాడు. ఎస్. బట్ డిస్టెన్స్ ఎలా ఉందమ్మా సేమ్ ఉంది. డిస్టెన్స్ సేమ్ ఉంటే టైం అండ్ స్పీడ్ ఎలా ఉంటాయి ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. ఎస్. ఇప్పుడు స్పీడ్ తీసుకుంటామా ఫస్ట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నామా 60 km/h. నెక్స్ట్ ఎంతమ్మా 75 km/h. ఎక్స్ నుండి వైకి డిస్టెన్స్కు కాన్స్టెంట్. ఆ ఎక్స్ నుండి వైకి నిర్ణీత సమయంలో చేరుకోవడానికి ఎస్ వేగం అనేది ఉంది, అది వేగం కూడా కనుక్కోవాలి, యాక్చువల్ స్పీడ్ కనుక్కోవాలి. ఇది మాత్రం కాదు మనకి. అంటే ఇప్పుడు ఇది మనకి టైం అంటే ఎలా రాస్తాం మనం ఇక్కడ? సో ఇన్వర్స్ ప్రపోర్షనల్ 75 ఎంతమ్మా 60. సో 15లో ఎంతమ్మా 5 times, 15లో ఎంతమ్మా 4 times. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఒకటి మోర్ టైం ఒకటి లెస్ టైం అంటే కంపల్సరీగా ఏంటమ్మా టైం మధ్య గ్యాప్ తీసుకోవాలని చెప్పాను. ఎంత ఉందమ్మా గ్యాప్? ఇక్కడ 1 part ఉంది. ఈ 1 part ఈక్వల్ టు ఫస్ట్ ఎన్ని మినిట్స్ లేట్ అన్నాడమ్మా 20 minutes లేట్ అన్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా మనకు 44 minutes ముందుగా. ఒకటి లేటు ఒకటి ఎర్లీ అంటే ఏంటమ్మా టైమింగ్స్ అడిషన్ చేయాలి. 2 ఎర్లీ అంటే ఏంటమ్మా టైమింగ్ మైనస్, 2 మోర్ టైమింగ్స్ అంటే టైమింగ్ మైనస్. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేయడం ఎలా చేయాలనేది మనకి. అంటే ఇక్కడ ఏంటమ్మా మనకి ఒకటి లేట్ టైం ఒకటి ఎర్లీ టైం అంటే 44 + 20 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 64 అవుతుంది. ఇది మనకి 64. ఈ టైం మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 1 part ఈక్వల్ టు ఎంతమో 64. అంటే ఇప్పుడు ఈ 5 parts ఈక్వల్ టు ఎంత మనకి? 5 parts అంటే ఎంతమ్మా మనకి 5 × 64 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 320 minutes. అంటే 60 km/h స్పీడ్తో అతను ఆ డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తాడమ్మా 320 minutesలో కవర్ చేస్తాడు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎంతమా 320 ఇంటూ స్పీడ్ ఎంతమా 60 km/h. ఇది మనకి. ఎస్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్లోకి చేంజ్ చేయాలంటే ఏమవుతుందమ్మా డివైడెడ్ బై 60. అగైన్ 60 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఎంతమ్మా మనకు 320 kilometers. అంటే ఆ ఎక్స్ నుండి వైకి మధ్య ఉన్న దూరం ఎంతమా 320 kilometers. ఆ ఎక్స్ నుండి వైకి నిర్ణీత సమయానికి చేరుకోవడానికి అతని యొక్క ఏంటమ్మా మనకి వేగము అన్నాడు, వేగం అన్నాడు. అంటే వేగం మళ్ళీ ఇది కాదు, ఈ వేగంతో ట్రావెల్ చేస్తే నీకు టైం పట్టేది ఎంతమో 320. కానీ నువ్వు 320 అంటే ఏంటమ్మా మనకి నీ యొక్క ఈ వేగంతో అంటే ఎన్ని నిమిషాలు లేట్ అవుతుందమ్మా మనకు 20 minutes లేట్ అవుతుంది అన్నాడు కదా. అంటే ఇప్పుడు యాక్చువల్ టైం ఎంతమ్మా మనకంటే యాక్చువల్ టైం అంటే ఆ నిర్ణీత ఎస్ వేగంతో ట్రావెల్ చేస్తాం అంటే దాని యొక్క టైం అంటే ఇక్కడ 20 minutes యాడ్ చేసి ఉంటాం కదా. ఆ 20ని మైనస్ చేస్తే 320 మైనస్ ఎంతమ్మా 20 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 300 ఏంటమ్మా మనకి ఇక్కడ మినిట్స్. అంటే అతను ఎస్ వేగముతో అంటే అతను యొక్క కాన్స్టెంట్ స్పీడ్ ఏంటమ్మా ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఆ దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయం ఎంతమ్మా 300. అది ఏంటమ్మా 320 అంటే అతను 60 km/h వేగంతో ట్రావెల్ చేస్తే 20 నిమిషాలు లేట్ అయింది. అంటే 300కు + 20 యాడ్ చేస్తామో 320. అది మన కాన్సెప్ట్. ఇప్పుడు 300 minutesలో మనం రీచ్ అవుతాం.
మనకి ఇప్పుడు స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై టైం. ఎంతమ్మా డిస్టెన్స్ మనకి 320 బై టైం ఎంతమ్మా 300. ఇక్కడ కూడా మళ్ళీ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది మినిట్స్లో ఉంది. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 60. డివైడెడ్ బై 60 అంటే ఏమవుతుందమ్మా ఇంటూ 60 అవుతుంది. ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3లో ఎంతమ్మా మనకి 2 టైమ్స్ అంటే 32 × 2 అంటే ఎంతమ్మా మనకి 64 అవుతుంది. అంటే ఎక్స్ నుండి వైకి సో నిర్ణీత సమయానికి చేరుకోవడానికి ఎంత వేగంతో ట్రావెల్ చేయాలమ్మా 64. నెక్స్ట్ ఆ ఎక్స్ నుండి వైపున్న దూరం ఎంతమ్మా డి ఎంత వచ్చింది 320. మనకు కావాల్సింది ఏంటమ్మా డి మరియు ఎస్ యొక్క సంఖ్యా విలువల మొత్తం. డి అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 320, ఎస్ అంటే ఎంత వచ్చిందమ్మా మనకు 64. 320 + 64 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 384. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 384. ఇది మనకి ఓకేమ్మా. ఏ పర్సన్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ ఏ సర్టెన్ స్పీడ్. If he reduced his speed 16.25%, then he will be 6.5 minutes late. Find the time taken by him to cover the distance now. Okay ma? Yes sir. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట దూరాన్ని నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తాడు. అతను తన వేగాన్ని 16.25% తగ్గించుకుంటూ అతను 6.5 నిమిషాలు ఆలస్యం అవుతాడు. ఈ దూరాన్ని ఇప్పుడు అధిగమించడానికి అతను తీసుకున్న సమయాన్ని కనుగొనండి అన్నాడు. అతని యొక్క ఏంటమ్మా మనకి వేగాన్ని ఎంత తగ్గించాడమ్మా మనకు 16.25% ఏంటమ్మా రెడ్యూస్ అన్నాడు కదా. రెడ్యూస్ అన్నాడు. 16.25 అంటే ఏంటో మనకి ఎస్ 1625 బై ఎంతమ్మా 100. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే కూడా ఏమవుతుందమ్మా 100 అవుతుంది. ఓకేమ్మా. ఫ్రాక్షన్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5లో ఎంతమ్మా 3 టైమ్స్, 5 2s 5 5s 5లో ఎంతమ్మా 20 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 5లో ఎంతమ్మా 6 టైమ్స్, 5 5s 5లో ఎంతమ్మా 20 టైమ్స్. 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 13 టైమ్స్, 5 4s అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 13 బై ఎంతమ్మా మనకు 8. ఇది మనకి ఎస్ డిస్టెన్స్ ఎలా ఉందమ్మా మనకి ఒక నిర్దిష్ట దూరం అంటే డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది మనకి. అంటే ఫస్ట్ అతని యొక్క స్పీడ్ అనేది ఎంతమ్మా 80. ఎంత తగ్గిస్తున్నామా 13 parts తగ్గించాడు. అంటే 13 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 7లో అంటే 1 పోతే ఎంతమ్మా మనకి 6. ఇదే కదా మనకి 6. అంటే యాక్చువల్గా 80 స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 13 రెడ్యూస్ అవుతే ఎంతమ్మా 67. డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైమ్ అండ్ స్పీడ్ ఎలా ఉంటాయమ్మా ఇన్వర్సల్ ప్రపోర్షనల్. ఎస్ ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుందమ్మా 67 ఎంతమ్మా 80. ఇది మనకి ఎస్. ఇప్పుడు మనకి టైం రెడ్యూస్ అవుతే అతను ఎంత ఆలస్యం అవుతున్నాడమ్మా యాక్చువల్గా నువ్వేంటమ్మా ఇప్పుడు 80 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 67 minutesతో ట్రావెల్ చేస్తావు. అదే 67 స్పీడ్తో ట్రావెల్ చేస్తేమా 80 అంటే అప్పుడు ఎంత లేట్ అయిందమ్మా మనకి ఇక్కడ లేట్ టైం ఇచ్చాడు. ఎంతమ్మా 13. ఈ 13 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 6.5. ఇది మనకి 6.5 అంటే డైరెక్ట్గా 1 పాయింట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 0.5 minutes. ఇప్పుడు మనకి అతని స్పీడ్ రెడ్యూస్ అయిన తర్వాత ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ప్రజెంట్. ఇది మనకి ప్రజెంట్ ఎంత టైం పడుతుంది అంటే ఎంత ఉందమ్మా 80. 1 part ఈక్వల్ టు 0.5 అయితే 80 parts ఈక్వల్ టు ఎంత 80 ఇంటూ ఎంతమ్మా మనకి 0.5. 8 5 ఎంతమ్మా 40. నెక్స్ట్ ఏమవుతుందో ఒక 0 అంటే ఆఫ్టర్ డెసిమల్ క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుందమ్మా టైం మనకి ఇక్కడ 40 minutes అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 40 minutes. దట్ ఈస్ నెక్స్ట్ వన్. The speed of A and B are 40 km/h and 64 km/h. They want to travel from P to Q by same route. B starts after 61 minutes and of A and reaches Q 29 minutes before. Find the distance between P and Q. A మరియు B వేగం వరుసగా 40 km/h 64 km/h. P నుండి Qకి అదే మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నారు. Bకి A 61 నిమిషాల తర్వాత బయలుదేరి Aకి 29 నిమిషాల ముందు Qకి చేరుకుంటుంది. P మరియు Qల మధ్య దూరాన్ని కనుగొనండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ Bకి Aకి ఏంటమ్మా 61 నిమిషాల తర్వాత బయలుదేరాడు అంటే లేట్ బయలుదేరాడు అంటే లేట్ అవుతుంది కదా. ఇది లేట్ బయలుదేరితే Aకి ఎన్ని నిమిషాల ముందు చేరుతున్నాడు 20 నిమిషాల ముందుగా Qకి చేరుకుంటుంది అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది ఇది ఎర్లీ టైం. ఒకటి లేట్ టైం ఒకటి ఎర్లీ టైం అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా యాడ్ చేయాలి. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది మనకి సేమ్ ఉంది. డిస్టెన్స్ సేమ్ ఉంటే స్పీడ్ టైం ఎలా ఉంటాయమ్మా ఇన్వర్స్. ఎంతమ్మా మనకి ఇది 40. నెక్స్ట్ ఎంతమ్మా 64. ఇది మనకి
ఎస్ ఇప్పుడు డిస్టెన్స్ ఏంటమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్, టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 64, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 40. ఎస్ 8 జా 8లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 5 టైమ్స్. అంటే ఇప్పుడు ఈ టైం మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 3. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతమ్మా లేట్ అంటే 61 మినిట్స్ తర్వాత అన్నాడు అంటే 61, ఇక్కడ ఎర్లీ అంటే ఎంతమ్మా మనకి ప్లస్ చేస్తే 61 ప్లస్ ఎంతమ్మా 29 మినిట్స్ ఇది మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 90 మినిట్స్ అవుతుంది. 3 పార్ట్స్ ఎంతమ్మా 90. 3 పార్ట్స్ 90 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 30 మినిట్స్ అవుతుంది. ఎస్ 1 పార్ట్ 30 మినిట్స్ అవుతుంది. 1 పార్ట్ 30 మినిట్స్ అయితే 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం ఉందమ్మా ఇక్కడ 8 పార్ట్స్ ఉంది. 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, సో 240 మినిట్స్. అంటే 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందమ్మా మనకి 240 మినిట్స్ పడుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఫార్ములా టైం ఇంటూ స్పీడ్. ఎంతమ్మా మనకి 240 ఇంటే ఎంతమ్మా స్పీడ్ ఎంత మనకి ఇక్కడ 40. ఎస్ ఇది మినిట్స్లో ఉంది కదా. ఎస్ ఇదేంటమ్మా km/h. స్పీడ్ km/h లో ఉంటే టైం ఎలా ఉండాలా, హవర్స్లో ఉండాలా. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 60. ఎస్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 6లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. అంటే 4 × 40 అంటే ఎంతమ్మా అలాగే ఇక్కడ 160 ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ కిలోమీటర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 160 కిలోమీటర్స్. A thief steals a jeep at 9:20 p.m. and drives it off at 42 km/h. The theft is discovered at 10:15 p.m. and the owner sets off in another jeep at 64 km/h. He will catch the thief at. ఓకేమా, ఒక దొంగ రాత్రి 9 గంటల 20 నిమిషాలకు జీపును దొంగలించి దానిని 42 km/h వేగంతో నడుపుతున్నాడు. దొంగతనం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు కనుగొనబడింది మరియు యజమాని గంటకు 64 km/h వద్ద మరొక జీపులో బయలుదేరుతాడు. అతను దొంగను ఏ సమయంలో పట్టుకుంటాడు అంటే థెఫ్ట్ ఆల్రెడీ ఎంతకు జరిగిందమ్మా 9:20కి జరిగింది. బట్ అబ్జర్వ్ చేసింది ఎంతమ్మా 10:15కు. 9:20 to 10:15 అంటే టైం గ్యాప్ వస్తుంది కదమ్మా. ఎస్ అంటే అబ్జర్వ్ చేసింది 10:15, థెఫ్ట్ జరిగింది ఎంతమ్మా 9:20. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ అంటే అంటే ఇప్పుడు ఎంతమ్మా ఇక్కడ ఒక 1 అవర్ తీసుకుంటే ఎంతమ్మా 60 ప్లస్ 15 అంటే ఎంతమ్మా 75లో 20 అంటే వాట్ ద రిమైనింగ్ ఏమో 55 మినిట్స్. అంటే ఈ 55 మినిట్స్లో ఎవరమ్మా మనకి థెఫ్ట్ ఎంతమ్మా మనకి 42 km/h స్పీడ్తో ఎంత డిస్టెన్స్లో ఉంటాడు అదే కదా మనకి. ఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి టైం ఇంటూ స్పీడ్. ఇది మనకి ఎస్ టైం అంటే ఎంతమ్మా 55 ఇంటూ ఎంతమ్మా 42 డివైడెడ్ బై ఎంతమ్మా 60. ఎందుకు మళ్ళీ ఇక్కడ స్పీడ్ అనేది km/h లో ఉంది, టైం అనేది ఎలా ఉందమ్మా మినిట్స్. km/h లో ఉంటే టైం ఎలా ఉండాలి హవర్స్లో ఉండాలి. ఎస్ 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 11 టైమ్స్, 5లో ఎంతమ్మా మనకి 12 టైమ్స్, 6లో ఎంతమ్మా మనకి 7 టైమ్స్, 6లో ఎంతమ్మా 2 టైమ్స్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 77/2 ఏంటమ్మా కిలోమీటర్స్. ఇప్పుడు మనకి అంటే దొంగతనం క్యాచ్ అనేది పోలీస్ అబ్జర్వ్ చేసే లోపల ఎంతమ్మా 77/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు. అప్పుడు మనకి వెంబడిస్తున్నాడు. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతమ్మా 77/2. స్పీడ్ ఏ డైరెక్షన్లో ఉందమ్మా మనకి ఇక్కడ సేమ్ డైరెక్షన్. థెఫ్ట్కు నెక్స్ట్ ఏంటమ్మా మనకి పోలీస్ మెన్కి డైరెక్షన్ ఎలా ఉంటుంది సేమ్ డైరెక్షన్. అంటే అప్పుడు టైం రిలేటివ్ స్పీడ్ ఎంత ఉందమ్మా ఇక్కడ 64 ఉంది, ఇక్కడ 42 ఎంత ఉందమ్మా డిఫరెన్స్ మనకి 22 ఉంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి రిలేటివ్ స్పీడ్ ఎంతమ్మా 22. ఇది మనకి ఇంకా డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 11లో ఎంతమ్మా 7 టైమ్స్, 11లో ఎంతమ్మా 2 టైమ్స్. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 7/4 ఏంటమ్మా మనకి ఇది హవర్స్ క్లియర్గా. బట్ ఎగ్జాక్ట్లీ టైం కావాలి కదా. ఎస్ 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 1 ఎంతమ్మా 4. వాట్ ఇస్ ద రిమైండర్ 3/4 అవర్స్. ఇది బిలో అవర్లో ఉంది కాబట్టి మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ ఎంతమ్మా 60, 4లో ఎంతమ్మా 15. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 అవర్ ఎంతమ్మా 45 మినిట్స్. అంటే సో ఆ పోలీస్ మ్యాన్ ఎంత టైం ట్రావెల్ చేసిన తర్వాత అతను క్యాచ్ చేస్తాడమ్మా మనకి 1 అవర్ 45 మినిట్స్. కానీ మనకు అడిగింది ఏంటమ్మా ఏ సమయం వద్ద అంటే ఎంతకు స్టార్ట్ చేసినాడు పోలీస్ మ్యాన్ మనకు
10:15కి స్టార్ట్ చేశాడు, నేను 1 అవర్ 45 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత అతను క్యాచ్ చేస్తుంటే ఏ సమయం అంటే ఇక్కడ ఎంతమ్మా 11, ఇక్కడ ఎంతమ్మా మనకు ఒక 60 అంటే ఎగ్జాక్ట్ ఏంటమ్మా 1 అవర్ అంటే యువతలకి యాడ్ అవుతుంది. దట్ ఈజ్ కూడా ఏమవుతుందమ్మా మనకి 12కి అవుతుంది. అంటే 11 hours 60 అంటే ఏంటమ్మా ఎగ్జాక్ట్ 1 అవర్ అంటే ఏమవుతుందమ్మా 12కి అవుతుంది. అంటే ఎంతకు అతను క్యాచ్ చేస్తాడమ్మా మనకి ఇక్కడ 12కి. ఓకే అమ్మా. ఏ పర్సన్ travels 120 kilometers by stream, 450 kilometers by train, 60 kilometers by car. The total journey takes 13 hours 30 minutes. If the ratio of the train is 3 times that of the car, 3 times that of the car, and 1/2 times to that of the steamer, find the speed of the train. Okay ma? Yes. ఒక వ్యక్తి స్టీమర్లో 120 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్, రైలులో 450 కిలోమీటర్స్, కారులో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. మొత్తము ప్రయాణం 13 గంటల 30 నిమిషాలు పడుతుంది. రైలు వేగం కారు వేగం కంటే 3 రెట్లు మరియు స్టీమర్ కంటే 1/2 రెట్లు ఉంటే రైలు వేగాన్ని కనుగొనండి అన్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఇచ్చాడు కానీ స్పీడ్స్ ఇచ్చాడా మనకి క్వశ్చన్లో? స్పీడ్స్ ఇవ్వలేదు కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడమ్మా మనకి. ఏమన్నాడు స్టేట్మెంట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. ట్రైన్, నెక్స్ట్ ఏంటమ్మా కార్, నెక్స్ట్ ఏంటమ్మా స్టీమర్ స్పీడ్. బట్ ట్రైన్ యొక్క స్పీడ్ కారు కంటే ఎన్ని రెట్లు అన్నాడమ్మా? 3 times. అదే కదా మనకి. సో రైలు వేగము ద రేట్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 3 times దట్ ఆఫ్ ది కార్. ఇది ఎంతమ్మా 1 అనుకుంటేనా, ఇది 3 times అంటే ఎంతమ్మా ఇంటూ 3. ఇది క్లియర్ కదా? రైట్. మళ్ళీ అండ్ 1/2 times ఆఫ్ ది ఏంటమ్మా స్టీమర్. స్టీమర్ 1/2 అంటే ఎంతమ్మా 2 1 2 అంటే ఎంతమ్మా మనకు 3/2. అదే ట్రైన్ స్పీడ్ స్టీమర్తో కంపేర్ చేస్తే ఎంతమ్మా మనకు 3/2 అవుతుంది అన్నాడు. ట్రైన్ స్పీడ్ స్టీమర్తో కంపేర్ చేస్తే 3/2 అయితే అదే స్ట్రీమ్ స్పీడ్ ట్రైన్తో కంపేర్ చేస్తే ఏమవుతుంది? 3/2 ఏమవుతుంది? రివర్స్. అంటే అప్పుడు ఏమవుతుందో మనకి 3లో ఏమవుతుంది మనకి 2/3. 2/3 అంటే 3 ఏమవుతుంది? క్యాన్సల్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? అంటే ఇప్పుడు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ట్రైన్ స్పీడ్ స్టీమర్తో కంపేర్ చేస్తే ఎంతమ్మా 1/2 అంటే ఎంతమ్మా? సో 3/2. 2లో 3/2 అంటే 3/2 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఎస్ 2లో 3/2 2 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 3నే కదా వచ్చేది మనకి. ఏమైనా చేంజ్ అవుతుందా మనకు? నో. సో ఇది మనకి ఏంటమ్మా ఎలా తీసుకోవాలి? ట్రైన్ స్పీడ్ కార్ స్పీడ్కు 3 రెట్లు. అదే ట్రైన్ స్పీడ్ స్టీమర్తో కంపేర్ చేస్తే 3/2 times. కానీ స్టీమర్ స్పీడ్ ట్రైన్తో కంపేర్ చేస్తే రివర్స్ అంటే 2/3. 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏంటమ్మా 2 డైరెక్ట్ రేషియో వచ్చింది. ఇది ఏంటమ్మా స్పీడ్ రేషియో. ఎస్ దీన్ని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ అనుకుని. ఎస్ టోటల్ టైం ఇచ్చాడు. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ఎస్ డిస్టెన్స్ ఫస్ట్ దేంట్లో ట్రావెల్ చేస్తున్నాడమ్మా? 120 కిలోమీటర్స్ ఏంటమ్మా స్టీమర్. ఎంతమ్మా స్టీమర్? 120 కిలోమీటర్స్ స్టీమర్లో. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఎంతమ్మా స్టీమర్? 2x ప్లస్ మళ్ళీ దేంట్లో ట్రావెల్ చేస్తున్నాడు మనకి? ట్రైన్లో 450 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంతమ్మా మనకు? 3x. ఇదేంటమ్మా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు. ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా కార్లో ఎంత ట్రావెల్ చేస్తున్నాడు? 60 కిలోమీటర్స్. 60 బై కార్ స్పీడ్ ఎంతమ్మా? x. ఎంత ఉందమ్మా మనకు కార్ స్పీడ్? x. ఈ టోటల్ టైం ఎంతమ్మా? 13 ఎంతమ్మా మనకి 30 minutes. 30 minutes అంటే ఎంతమ్మా? 13 minutes అంటే ఎంతమ్మా? హాఫ్ అన్ అవర్. అదే కదా మనకి. అంటే 13 2 ఎంతమ్మా? 26 ప్లస్ ఎంతమ్మా మనకు? 27/2. ఇది మనకి హాఫ్ అన్ అవర్ అంటే ఎంతమ్మా మనకి? 30 minutes అంటే ఎంతమ్మా? హాఫ్ అన్ అవర్. 13 1/2 అంటే ఎంతమ్మా? 27/2. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చేయండి. 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 60 times. నెక్స్ట్ అగైన్ 3లో ఎంతమ్మా మనకు? 150 times. ఇది మనకి 60 + 60 ఎంతమ్మా? 120. 150 + 120 అంటే ఎంతమ్మా మనకు? 270. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా? ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 27/2. 27లో ఎంతమ్మా మనకు? 10 times. దెన్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 20 అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చింది కదా మనకి. మనకు కావాల్సింది ఏంటమ్మా? రైలు వేగాన్ని కనుగొనండి. ట్రైన్ స్పీడ్ అంటే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ? 3x. 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు? 20. 3 × 20 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 60 km/h. సో what is the train speed? 60 km/h. So what is that? 60 km/h. A monkey climbs a 60 kilometers high pole in the first minute. He climbs 6 minutes
and slips down 3 minutes in the next minute, how much time is required by it to reach the top? Okay ma, ఒక కోతి 60 మీటర్ల ఎత్తైన స్తంభాన్ని ఎక్కుతుంది. మొదటి నిమిషంలో 6 మీటర్లు ఎక్కి తదుపరి నిమిషంలో 3 మీటర్లు కిందికి జారిపోతుంది. పైకి చేరుకోవడానికి దానికి ఎంత సమయం పడుతుంది? బట్ ఏమంటున్నాడమ్మా, మనకి 60 మీటర్ల ఎత్తైన స్తంభాన్ని క్లైంబ్ అంటే ఏంటమ్మా, మనకి ఎక్కాలి. ఫస్ట్ మినిట్లో 1 మినిట్ ఫస్ట్ మినిట్లో ఎన్ని మీటర్స్ ఎక్కిందమ్మా? అది 6 మినిట్స్ ఎక్కింది. 6 మినిట్స్ ఎక్కింది, మనకి 6 మినిట్స్ ఎక్కింది. తదుపరి నిమిషంలో అంటే సెకండ్ అంటే 6 మినిట్స్ ఏమమ్మా ఎక్కింది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ మినిట్లో ఏమన్నాడు, 3 మినిట్స్ డౌన్ అయింది. అంటే 6 మినిట్స్ ఎక్కింది, నెక్స్ట్ సెకండ్ మినిట్కి మళ్ళీ ఏమవుతుందమ్మా 3 మినిట్స్ అంటే ఇక్కడికి వచ్చింది మనకి. ఇది ఫస్ట్ మినిట్. ఇదేంటమ్మా మనకి 6 మీటర్స్. ఇక్కడ ఏంటమ్మా మళ్ళీ 3 మీటర్స్ డౌన్ అయింది. అంటే ఓవరాల్గా ఎన్ని మినిట్స్ అమ్మా? 2 మినిట్స్కి. ఇక్కడ 3 మీటర్స్ డౌన్ అయింది. అంటే ఓవరాల్గా ఎంత ఉంటుందమ్మా మనకు? 3. అంటే ఓవరాల్గా ప్రతి 2 నిమిషాలకి 3 మీటర్లు ఎక్కుతుంది. ఇది మనకి అంటే ఏంటమ్మా, మనకి 2 నిమిషాలకి 3 మీటర్లు ఎక్కితే ఇది మనకి డైరెక్ట్గా. బట్ కానీ మనం డైరెక్ట్ 60 తీసుకోకూడదమ్మా. మనకి 60 తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ డౌన్ అవుతుంది కదా. అది కాకుండా ఫస్ట్ మనకి ఎన్ని మీటర్లు ఎక్కుతుందమ్మా? 6 మీటర్స్ కదా, దాన్ని మైనస్ చేయండి. 60లో మనకి 6 పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్ అమ్మా? 54. అంటే 3 మీటర్స్ ఎక్కడానికి 2 మినిట్స్ అవుతే దట్ ఈజ్ 54 మీటర్స్ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? అది మన కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా, 54 ఇంటే ఎంతమ్మా? 2 బై ఎంతమ్మా? 3. 3లో ఎంతమ్మా మనకి? 18. 18 2 ఎంతమ్మా? 36 మినిట్స్. 36 మినిట్స్. కానీ మనకి 36 మినిట్స్ ఆన్సర్ తీసుకుంటారా? లేదు ఇంకా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు కంప్లీట్ చేయాల్సింది ఎంతమ్మా? 60 మీటర్స్. కానీ నువ్వు ఇప్పుడు ఎంత ఎక్కినావు? 54 మినిట్స్ ఎక్కినావు. అంటే ఇంకా ఎంత ఎక్కాలి మనకి? 6 మినిట్స్ ఎక్కాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 36 మినిట్స్ కంప్లీట్ అయింది, 54 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా 6 మినిట్స్. ఆ 6 మినిట్స్ ఎక్కడానికి నీకు ఎంత టైం పడుతుందమ్మా? మనకి 1 మినిట్ కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలా? 1 మినిట్ యాడ్ చేయాలి. అంటే 36 + 1 మినిట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 37 మినిట్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ దట్ ఆన్సర్? 37 మినిట్స్. సో 37 మినిట్స్. ఓకే అమ్మా. 3 runners P, Q, R run a race. With runner P finishing 12 meters ahead of runner Q, 18 meters ahead of runner R. In another same race, runner Q finished 8 meters ahead of runner R. Each runner travel the entire distance at a constant speed. The length of the race is. Okay ma. ముగ్గురు రన్నర్లు P, Q మరియు R పరుగు పందెంలో పాల్గొన్నారు. రన్నర్ P రన్నర్ Q కంటే 12 మీటర్లు ముందు, రన్నర్ R కంటే రన్నర్ P 18 మీటర్లు ముందు పూర్తి చేశాడు. మరొక రేసులో రన్నర్ Q రన్నర్ R కంటే 8 మీటర్ల ముందు పూర్తి చేశాడు. ప్రతి రన్నరు మొత్తము దూరము స్థిరమైన వేగంతో ప్రయాణిస్తాడు. రేసు పొడవు ఎంత? ఎస్. బట్ ఇప్పుడు ఏమన్నామా, మనకి ఇక్కడ PQR ఒక రేస్ ఉందమ్మా మనకి. PQR రన్నర్ P Q కంటే 18 మీటర్లు ముందు ఉంటాడు. అంటే Q కంటే అంటే 18 మీటర్లు ముందు ఉంటా అంటే అప్పుడు Q అనేవాడు ఏంటమ్మా ఎక్స్ట్రా 12 మీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాడు. అదే కదా. అంటే P అనేవాడు Q కంటే 12 మీటర్స్ అంటే ఇప్పుడు ఏంటమ్మా 12 మైనస్ చేస్తే ఏమవుతుందమ్మా 12 కదా మనకి. రైస్. నెక్స్ట్ అదే విధంగా రన్నర్ 6 కంటే 18 మీటర్లు ముందు పూర్తి చేస్తాడు. ఇది ఎక్స్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 18 మీటర్లు ఎక్స్ట్రా కంప్లీట్ చేస్తాడు. నువ్వు మాత్రం ఎక్స్ మీటర్లోనే కంప్లీట్ చేస్తున్నావు. రైస్. ఇది ఒక రేస్. మళ్ళీ ఏమన్నా మరొక రేస్లో Q ఎస్ ట్రావెల్ చేసింది కూడా ఏంటమ్మా ఎక్స్. సేమ్ రేస్లో 6 కంటే 8 మీటర్లు ముందు పూర్తి చేస్తాడు. 6 కంటే 8 అంటే ఎక్స్ అయితే ఎక్స్ మీటర్లు 8 మీటర్లు ఎక్స్ట్రా పూర్తి అవుతుంది. ఇది మనకి. అంటే ఇప్పుడు విన్నర్ ఎవరమ్మా మనకి ఇక్కడ రెండిట్లు అంటే ఇక్కడ QR ఉంది. విన్నర్ ఎవరు? ఇక్కడ Q కదా. అంటే దీన్ని ఎలా రాస్తుంటే రివర్స్ అప్లై చేయడం. ఓడిపోయిన పర్సన్ న్యూమరేటర్లో ఉంటాడు, డినామినేటర్లో ఏంటమ్మా విన్నింగ్ అయిన పర్సన్ R/X. ఇక్కడ R/X ఉంది, ఇక్కడ R/X. ఈ రెండింటి యొక్క రేషియస్ వాటి యొక్క వేగాలు సేమ్ ఉంటాయి కదమ్మా మనకు. అప్పుడు మనకి ఈక్వల్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 18 ఎంతమ్మా మనకు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8 ఎంతమ్మా ఎక్స్.
ఇది మనకి. సో క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా, మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా మనకి 18x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా 8x 12x నెక్స్ట్ ఎంతమ్మా మనకి 12 ఎంతమ్మా మనకి 96 అవుతుంది. ఇది మనకి ఎస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 18x ఉంది, ఇక్కడ ఎంతమ్మా 20x. 18xలో 20x పోతే వడగా రిమైనింగ్ అమ్మా మనకు 2x అవుతుంది కదా. ఎస్ అంటే ఈ 2x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 96 అవుతే దెన్ x ఈక్వల్ టు 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకు 8 టైమ్స్ అంటే వర్ దట్ x వాల్యూ ఎంతమ్మా 48. అంటే ఆ రేస్ అనేది ఎన్ని మీటర్స్ అమ్మా మనకు 48 meters. దట్ ఈజ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఈజ్ 21 years. 2 students leave the group, one new students join the group. The average now becomes 20 years. If the age of the students who left the group is 26 years and one who joined is 20 years, then what is the age of the other student who left the group? Okay ma, nice. 20 మంది విద్యార్థుల సగటు వయసు 21 సంవత్సరాలు. ఇద్దరు విద్యార్థులు గుంపు నుండి నిష్క్రమిస్తారు మరియు ఒక కొత్త విద్యార్థి గుంపులో చేరాడు. ఇప్పుడు సగటు వయసు 20 సంవత్సరాలు అవుతుంది. గుంపు నుండి నిష్క్రమించిన విద్యార్థుల్లో ఒకరి వయసు 26 సంవత్సరాలు మరియు చేరిన వ్యక్తి 20 సంవత్సరాలు. అయితే గుంపు నుండి నిష్క్రమించిన మరొక విద్యార్థి వయసు ఎంత? బట్ ఏంటమ్మా మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారమ్మా. 20 మెంబర్స్. ఈ 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా 21. ఇది మనకి ఇద్దరు వెళ్ళారు, ఒకరు మళ్ళీ జాయిన్ అయ్యారు. ఇద్దరు వెళ్ళి ఒకరు జాయిన్ అయ్యారంటే టోటల్గా ఎంతమంది ఉంటారమ్మా 19 మెంబర్స్ ఉంటారు. అప్పుడు వాటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా 20. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా రీప్లేస్మెంట్ మెథడ్ అప్లై చేస్తున్నా. రీప్లేస్మెంట్ ఓకేమ్మా మనకు తెలుసుగా దీన్ని సమలేఖన మార్చాలి. లేకుంటే ఇప్పుడు ఎంత ఉంది ఎక్స్ అంటే ఎంత ఉందమ్మా డిఫరెన్స్ ఇక్కడ -1 ఇంటూ 20 అంటే ఎంతమ్మా -20. ఇక్కడ కూడా ఎంత ఉందమ్మా డిఫరెన్స్ -1 ఇంటూ 20 అంటే ఎంతమ్మా -20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి న్యూ మైనస్ ఓల్డ్. ఇది ఫార్ములా న్యూ మైనస్ ఓల్డ్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి -40 ఈక్వల్ టు న్యూ అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు? గుంపు నుండి నిష్క్రమించిన విద్యార్థులు ఒకరి వయసు 26 మరియు చేరిన వ్యక్తి అంటే కొత్త పర్సన్ యొక్క వ్యక్తి ఎంతమ్మా 20 years. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 20 న్యూ పర్సన్ మైనస్ అంటే ఓల్డ్ అంటే ఇద్దరు ఉన్నారు, అందులో వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వయసు ఎంతమ్మా 26, ఇంకొక వ్యక్తి వయసు కావాలి మనకు, అదే మనం ఎక్స్ అని అనుకుంటాం. అది మనకి సో ఆ వ్యక్తి యొక్క పర్సన్ ఎక్స్ వ్యక్తి ఎంతమ్మా ఎక్స్ అనుకుంటా. ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి -40 ఈ -20 కూడా ఏమితలకు వస్తే ఏమవుతుందో మైనస్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా -26 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎస్ మైనస్ ఎంతమ్మా 60 ప్లస్ ఎంతమ్మా 26 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -x. 10 - 6 అంటే ఎంతమ్మా 4 అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 5లో 2 పోతే ఎంతమ్మా 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎక్స్. అంటే ఇంకొక వ్యక్తి యొక్క వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వయసు ఏంటమ్మా మనకి ఇక్కడ 34 years అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 34 years. ద యావరేజ్ ఆఫ్ ఏ బాడీ యాజ్ క్యాలిక్యులేటెడ్ బై ద యావరేజ్ ఆఫ్ 7 different experiments ఈజ్ 53.735. The average of the first 3 experiments is 54.005. Of the fourth is 0.004 grams greater than the fifth, while the average of the sixth and the seventh experiment is 0.010 less than the average of the first 3. Find the average weight of the body obtained by the fourth experiment. Okay ma? Yes. 7 వేర్వేరు ప్రయోగాల సగటు ద్వారా లెక్కించిన శరీర బరువు 53.735 grams. మొదటి 3 ప్రయోగాల సగటు 54.005 grams. నాలుగవది 5వ దానికంటే 0.004 grams ఎక్కువ. 6వ మరియు 7వ ప్రయోగం యొక్క సగటు మొదటి 3 ప్రయోగాల సగటు కంటే 0.010 తక్కువ. 4వ ప్రయోగం ద్వారా పొందిన శరీర బరువును కనుగొనండి. బట్ ఇక్కడ ఏంటమ్మా అన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్తున్నాడు. మొత్తం ఎన్నమ్మా 7 మెంబర్స్ యొక్క వెయిట్. 7 మెంబర్స్. యావరేజ్ ఎంతమ్మా 53.735. ఇది యావరేజ్. ఎందుకు మల్టిప్లై చేస్తున్నామా? సమ్ ఈక్వల్ ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. మొత్తం 7 మంది యొక్క శరీర బరువు కనుక్కుంటా.
అంటే అప్పుడు ఏం చేయమా డైరెక్ట్ మల్టిప్లై చేయండి. 7 5 ఎంతమ్మా మనకు 35, 7 3 21 ప్లస్ 3 ఎంతమ్మా 24, 7 7 ఎంతమ్మా 49 ప్లస్ 2 అంటే ఎంతమ్మా మనకు 51, 5 రిమైనింగ్. 7 3 ఎంతమ్మా 21, 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 26 అవుతుంది. 26. నెక్స్ట్ 7 5 ఎంతమ్మా మనకి 35 అవుతుంది. 35 ఒక 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 37 అవుతుంది. ఇదే కదా మనకి. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకు 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే ఎంత వస్తుందమ్మా 376.145. 7 5 ఎంతమ్మా 35, 7 3 ఎంతమ్మా 21, 3 అంటే ఎంతమ్మా 24, 7 7 49 ప్లస్ 2 ఎంతమ్మా 51, 7 3 21 ప్లస్ 5 ఎంతో 26, 7 5 35 ప్లస్ 2 37. ఇది 7 మంది యొక్క మొత్తము బరువు, శరీరం బరువు, వెయిట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ 7 మెంబర్స్. ఇది వెయిట్. అందులో మనకి ఏంటమ్మా ముగ్గురిది ఇస్తున్నాడు, 3 మెంబర్స్ ఇచ్చాడమ్మా. ఆ 3 మెంబర్స్ ఎంతమ్మా మనకి 50.05 గ్రామ్స్ ముగ్గురిది. టోటల్ అంటే ఏం చేయాలి మళ్ళీ అగైన్ మల్టిప్లై. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 3 5 ఎంతమ్మా మనకి ఇక్కడ 15 అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 0, నెక్స్ట్ 3 4 ఎంతమ్మా 12 అవుతుంది. ఎస్ 3 5 ఎంతమ్మా 15 అంటే ఎంతమ్మా మనకు 16 అంటే 162.015. ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ ఇది. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఎస్ 4వది 5వది ఏదో కండిషన్ ఇచ్చాడమ్మా. ఇది తక్కువ, ఇది 2 పక్కకు పెట్టేసింది. ఫస్ట్ 3 4 5 కండిషన్ ఇచ్చాడు. తర్వాత 6 7 యొక్క ప్రయోగం బరువు మొదటి 3 ప్రయోగాల సగటు కంటే తక్కువ. మొదటి 3 ప్రయోగాల సగటు ఎంతమ్మా 54.005. దీనికంటే ఎంత తక్కువ అన్నాడమ్మా 0.010, 0.010 తక్కువ. అంటే ఏం చేయాలా మైనస్ చేస్తున్నా. మొదటి 3 ప్రయోగాల సగటు కంటే చివరి 2 ప్రయోగాల సగటు తక్కువ అన్నాడు. చివరి 2 అంటే ఏంటమ్మా మనకి 6 7. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 5, నెక్స్ట్ ఎంతమ్మా 9, నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 9. ఓకేమ్మా 10 - 1 9. నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంటుంది. అంటే అప్పుడు ఎంతమ్మా 53. అంటే లాస్ట్ 3 యావరేజ్ ఎంతమ్మా మనకు 53.995. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా లాస్ట్ 3 అంటే సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ 53.995. ఇది మనకి ఓకేమ్మా. సో 2 5 ఎంతమ్మా 10, 2 9 ఎంతమ్మా 18, నెక్స్ట్ ఎంతమ్మా 19, 2 9 18 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 19, నెక్స్ట్ 2 3 ఎంతమ్మా 6 అంటే ఏమొస్తుంది 7, నెక్స్ట్ 2 5 ఎంతమ్మా 10 అవుతుంది. ఇది మనకి ఎస్ అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 5, నెక్స్ట్ ఎంతమ్మా 10, నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా 10, నెక్స్ట్ అగైన్ 10 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 7, నెక్స్ట్ ఎంతమ్మా 2 అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి 270.005 అవుతుంది. ఎస్ ఇది మనకి. అంటే మొత్తం 7 మంది యొక్క టోటల్ వెయిట్ ఇది. అందులో ఫస్ట్ 3 లాస్ట్ 2 వీళ్ళు. ఈ ఫస్ట్ 3 లాస్ట్ 2 మైనస్ చేద్దాం. అంటే ఫస్ట్ 3 లాస్ట్ 2 అంటే టోటల్ 7 మెంబర్స్ నుంచి ఫస్ట్ 3 లాస్ట్ 2 యొక్క టోటల్ సమ్ వెయిట్ను మైనస్ చేస్తాం. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 270.005. అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి 5, నెక్స్ట్ ఎంతమ్మా 4, నెక్స్ట్ ఎంతమ్మా 1 6, నెక్స్ట్ ఎంతమ్మా 0, నెక్స్ట్ ఎంతమ్మా 1. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 106.145. అంటే రిమూవ్ అవి ఏంటివమ్మా మనకి ఆ రెండేంటి 4వది 5వది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 4వది 4th 1 యొక్క యావరేజ్ 5th 1 అంటే 4th 1 యొక్క వెయిట్ అనేది 5th 1 కంటే ఎంత ఉంది ఎక్స్ అన్నాడమ్మా మనకు. ఇది ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది మనకి 0.004 ఎక్కువ. 4th యొక్క బరువు 5th 1 కంటే ఎక్స్ అన్నాడు. అంటే ఆ రెండింటి యొక్క సమ్ ఎంతమ్మా ఈ వాల్యూ కదా. అంటే ఆ టోటల్ సమ్ నుంచి దీన్ని మైనస్ చేస్తే రిమైనింగ్ 4th 5thకి ఎలా డివైడ్ చేయొచ్చు ఈక్వల్గా డివైడ్ చేస్తా. ఎంతమ్మా మైనస్ చేయాల్సింది 0.004. ఎస్ మైనస్ చేద్దామా. ఎస్ ఎంతమ్మా మనకి ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ మైనస్ అంటే ఎంతమ్మా 1 4, నెక్స్ట్ ఎంతమ్మా 1, నెక్స్ట్ ఎంతమ్మా 6, నెక్స్ట్ ఎంతమ్మా 0. ఇది మనకి ఆ 106 పాయింట్ ఎంతమ్మా 141. దీన్ని ఈక్వల్గా డివైడ్ చేయాలా. ఎందుకు ఎక్స్ కదా ఈక్వల్గా డివైడ్ చేస్తే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 53 టైమ్స్ ఎక్స్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇక్కడ 0 ఉంటుంది కదా ఎస్ అంటే 2 7 అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 53.07 అవుతుంది.
ఈ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 53.07 దీనికి యాడ్ చేయాలి. అంటే 53.07 ప్లస్ ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా 0.004 అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా 53.07 అప్రాక్సిమేట్లీ 53.07 ఉండాలి. 53 సంథింగ్ ఉండేది ఏది ఉందమ్మా అప్రాక్సిమేట్లీ అంటే సి వాల్యూ అవుతుంది. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 53.342 kgs. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి వాల్యూ అప్రాక్సిమేట్లో ఇచ్చాడు. ఏంటమ్మా మనకి 7 మంది యొక్క సగటు బరువు ఇచ్చాడు, అందులో మొదటి 3 ఇచ్చాడు, లాస్ట్ 2 ఇచ్చాడు. మొత్తం టోటల్ 7 మెంబర్స్ యొక్క మొత్తం వెయిట్ నుంచి ఫస్ట్ 3 లాస్ట్ 2 మైనస్ చేస్తే రిమైనింగ్ ఆ మిగిలింది ఏంటమ్మా 4th అండ్ 5th. 4th యొక్క బరువు 5th కంటే ఎంత ఎక్స్ట్రా ఉంటుందమ్మా 0.004. అంటే ఆ టోటల్ రిమైనింగ్ సమ్ నుంచి ఆ 0.04 మైనస్ చేసి రిమైనింగ్ ఎలా డివైడ్ చేయొచ్చు, ఇద్దరికి ఈక్వల్గా డివైడ్ చేస్తున్నా. అది ఎంతమ్మా 53.07. సో 53.07 నెక్స్ట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఎంతమ్మా 53.07 అంటే అప్రాక్సిమేట్ ఎంతమ్మా 53 ప్లస్ కావాలి అంటే 53.342 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 men ABC ఈజ్ 84 kgs. Another men D joined the group and the average now becomes 80 kgs. If another man E whose weight 3 kgs more than that of D and replaces by A, then the average weight of B, C, D, E becomes 79 kgs. Then the weight of A. Okay ma. A, B, C అనే ముగ్గురు పురుషుల సగటు బరువు 84 kgలు. మరొక వ్యక్తి డి సమూహంలోకి చేరాడు. డి సమూహంలో చేరాడు. సగటు ఇప్పుడు 80 కిలోలు అవుతుంది. డి కంటే 3 కిలోలు ఎక్కువ బరువు ఉన్న మరొక వ్యక్తి ఈ ఏ స్థానంలోకి వస్తే BCDE సగటు బరువు 79 kgs అవుతుంది. అప్పుడు ఏ బరువు. ఇక్కడ ఏమవుతుందమ్మా 2 మోడల్స్లో కాంబినేషన్లో అడిగాడు క్వశ్చన్. ఒకటి ఇంక్లూడింగ్ మోడల్, నెక్స్ట్ ఏంటమ్మా రీప్లేస్మెంట్. 2 మెథడ్స్లో అడిగాడు క్వశ్చన్. ఫస్ట్ చూడమ్మా మనకి 3 మెంబర్స్ ఉన్నారమ్మా. ఎవరు 3 మెంబర్స్ ABC. యావరేజ్ ఎంతమ్మా 84. నెక్స్ట్ ఎవరు యాడ్ అవుతున్నారమ్మా డి అంటే 4th మొత్తం ఎంతమ్మా ABCD. అప్పుడు ఎంతమ్మా యావరేజ్ మనకు 80. దీన్ని ఇప్పుడు సమ్ లేకన్నా మార్చండి. ఇక్కడ ముగ్గురు మెంబర్స్ యొక్క సమ్ యావరేజ్, ఇక్కడ 4th మెంబర్స్ సమ్ లేక మారిస్తే ఈ టోటల్ 4 మెంబర్స్ నుంచి ఫస్ట్ 3 మైనస్ చేస్తే మనకి ఎవరు వస్తారమ్మా డి వస్తాడు. లేదు మనకు సమ్ లేక మార్చుకోకుండా ఒక మెథడ్ అప్లై చేస్తున్నాం. చూడమ్మా మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 80 ఎంతమ్మా మనకు 80. ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ 4 ఎంతమ్మా మనకి మైనస్ ఇంటూ 4 ఎంతమ్మా -12. 10 - 2 అంటే ఎంతమ్మా మనకి 8. 7 - 1 అంటే ఎంతమ్మా 6. అంటే ఇది ABCD నుంచి ABC పోతే ఎవరు వెయిట్ వస్తుందమ్మా మనకు డి వెయిట్. ఇది డి వెయిట్. ఓకేమ్మా. క్వశ్చన్ ఏమన్నాడు డి కంటే 3 కిలోలు ఎక్కువ బరువు ఉన్న మరొక వ్యక్తి అన్నాడు. ఈ అంటే డి యొక్క వెయిట్ ఎంత ఉందో 68. డి కంటే ఎక్కువ వ్యక్తి ఎన్ని కేజెస్ ఎక్స్ట్రా అమ్మా 3 kgs. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 71 kgs. ఇది మనకి 71 kgs. ఓకేమ్మా. ఏ స్థానంలోకి వస్తే ఏ స్థానంలోకి వస్తే అప్పుడు ఎవరిది BCDE. అంటే BCDE యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా 79. అంటే ఈ ఎవరి ప్లేస్లోకి వస్తున్నాడు ఏ ప్లేస్లోకి వస్తున్నాడు. అంటే పైన ఎవరిది ఉంటుందమ్మా ABCD. అంటే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 80 kgs ABCD. ఇప్పుడు రీప్లేస్మెంట్ అంటే ABCD ఉన్నారు, ఏ స్థానంలోకి ఎవరు వస్తున్నారమ్మా ఈ వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది రీప్లేస్మెంట్ జరుగుతుంది. మన మెథడ్ ఇంకా డైరెక్ట్గా సమ్ లేక మార్చుకోకుండా ఇక్కడ ఏమవుతుందో ఇక్కడ 4 మెంబర్స్ ఏమవుతుందో 0. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమవుతుందమ్మా -1 ఇంటూ ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ 4 మెంబర్స్ అంటే -4. ఇప్పుడే ఇంతకుముందు ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. రీప్లేస్మెంట్ ఎలా అప్లై చేస్తాం మనం ఫార్ములా న్యూ మైనస్ ఓల్డ్ అండి. న్యూ అంటే ఎవరు యాడ్ అయినారమ్మా ఇక్కడ ఈ యాడ్ అయ్యారు. ఓల్డ్ అంటే ఎవరమ్మా రీప్లేస్మెంట్ ఏ. ఇది మనకి క్లియర్. ఇప్పుడు మనకి -4 ఇక్కడ ఈ వాల్యూ అంటే ఎంతమ్మా 71. ఈ +71 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా -71. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -a. క్లియర్. అంటే -4 -71 అంటే ఎంతమ్మా -75. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -a. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 75 kgs. సో వాట్ దట్ ఆన్సర్ 75 kgs. ఓకే అమ్మా. ద యావరేజ్ ఆఫ్ 11 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ డిక్రీజ్డ్ బై 2 months వెన్ 2 new students are included the class replacing by students of 17 years and 20 years. The average weight of the new students. Okay ma. Yes sir. 17 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు విద్యార్థుల స్థానంలో ఇద్దరు కొత్త విద్యార్థులు తరగతిలోకి చేరినప్పుడు తరగతిలోని 11 మంది విద్యార్థుల సగటు వయస్సు 2 నెలలు తగ్గుతుంది. కొత్త విద్యార్థి యొక్క సగటు వయస్సు ఎంత?
ఓకేమ్మా. అంటే ఇద్దరు విద్యార్థుల్లోకి ఇంకొక ఇద్దరు వస్తున్నారు, ఆ ఇద్దరు విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత అన్నాడు. ఏం లేదమ్మా, ఆ ఇద్దరు విద్యార్థులు ఎవరి ప్లేస్లోకి వస్తున్నారు మనకి, ఎవరి ప్లేస్లోకి అమ్మా 17 ప్లస్ ఎంతమ్మా 20, ఈ వయస్సు గల అంటే మొత్తం ఎంతమ్మా 37 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గల ప్లేస్లోకి ఇద్దరు విద్యార్థులు వస్తే సగటు ఎంత తగ్గుతుందమ్మా 2 months తగ్గుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఎంత యాడ్ అవుతుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంత తగ్గుతుంది. ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 11 మెంబర్స్, అంటే -11 ఇంటే ఎంతమ్మా 2 months. మంత్స్ని ఇయర్లోకి మార్చుకోవాలంటే ఎంతమ్మా మనకి 12. 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 6 times, అంటే ఇది ఎంతమ్మా 37 మైనస్ ఎంతమ్మా 11/6, 6 7 ఎంతమ్మా 42, 6 3 18 అంటే ఎంతమ్మా మనకి 22, అంటే ఎంతమ్మా 11 ఎంతమ్మా 6, అంటే ఇప్పుడు ఎంత వస్తున్నాం ఇది 211/6. అంటే ఆ కొత్తగా చేరిన విద్యార్థుల యొక్క టోటల్ సమ్ ఏంటమ్మా 211/6. కానీ మనకు అడిగింది ఏంటమ్మా కొత్తగా చేరిన విద్యార్థి యొక్క సగటు వయసు ఎంతమంది అమ్మా ఇద్దరు. ఇది ఏంటమ్మా సమ్, యావరేజ్ అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎంతమ్మా 2 members, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 211 ఎంతమ్మా 12. ఇది మనకి ఓకేమ్మా. ఎందుకు డివైడెడ్ బై 2 చేస్తున్నాం మనకి యావరేజ్. ఓకేమ్మా. అంటే ఇప్పుడు 211 దేంతో డివిజిబుల్ చేయాలా 12 1 ఎంతమ్మా 12 అవుతుంది. వాట్ ఇస్ ద రిమైండర్ 9. 12 ఎనీ టైమ్స్ అమ్మా 8 times, 12 8 ఎంతమ్మా 96, సారీ 12 7 84, 12 7 ఎంతమ్మా 84. 11 - 4, 11 - 4 అంటే ఎంతమ్మా ఇక్కడ 7 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా 17 7/12, అంటే 17 7/12 ఇయర్స్. మనకు మనసులో కూడా ఉంది కదా. ఈ 7/12 హౌ మెనీ మంత్స్ అంటే ఏంటమ్మా మనసులో కన్వర్ట్ చేయాలంటే 12 క్యాన్సిల్, అంటే అప్పుడు ఏం రాయొచ్చు ఎగ్జాక్ట్లీగా 17 ఇయర్స్ నెక్స్ట్ ఎంతమ్మా 7 months. అంటే ఆ ఇద్దరు చేరిన కొత్తగా చేరిన సగటు వయసు ఎంతమ్మా 17 years 7 months. దట్ ఇస్ ద ఆన్సర్. The ratio between the present ages of Prashant and Sushant is 5:7. If the difference between Sushant present age and Prashant age after 6 years is 2, what is the total of Prashant and Sushant present ages? Okay ma, nice. Prashant మరియు సుశాంత్ ప్రస్తుత వయస్సుల మధ్య నిష్పత్తి 5:7. సుశాంత్ ప్రస్తుత వయస్సు మరియు 6 సంవత్సరాల తర్వాత ప్రశాంత్ వయసుకు మధ్య వ్యత్యాసం 2 సంవత్సరాలు అయితే ప్రశాంత్ సుశాంత్ ప్రస్తుత వయసులో మొత్తం ఎంత. సో ఏంటమ్మా మనకి ప్రశాంత్ నెక్స్ట్ ఎంతమ్మా సుశాంత్ వయస్సుల మధ్య నిష్పత్తి 5:7 అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా నేను ఎక్స్ తీసుకుంటా 5x 7x అనుకుంటా 5x 7x. ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి సుశాంత్ ప్రస్తుత వయస్సు మరియు 6 సంవత్సరాల తర్వాత ప్రశాంత్ వయస్సు. సుశాంత్ ప్రస్తుత వయసు ఎంతమ్మా 7x, 6 సంవత్సరాల తర్వాత ప్రశాంత్ వయసు అంటే ఏంటమ్మా మనకి 5xకి ఎన్ని సంవత్సరాలు యాడ్ చేయాలా 6 years యాడ్ చేయాలా. ఇది మనకి వాటి మధ్య వ్యత్యాసం అంటే ఏంటమ్మా మైనస్. అదే కదా మనకి సుశాంత్ యొక్క ప్రస్తుత వయసు ప్రశాంత్ వయసుకు 6 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత అంటే ఏమో +6, వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 2 years. ఇది మనకి ఇంకా చెప్పండి డైరెక్ట్గా 7x - 5x నెక్స్ట్ ఏంటమ్మా -6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2 అవుతుంది. 7xలో 5x పోతే ఎంతమ్మా 2x, ఈ మైనస్ వేల అవతల పోతే ఏమవుతుందో ప్లస్ అవుతుంది. 6 + 2 ఎంతమ్మా 8, దెన్ x ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంతమ్మా 4. ప్రస్తుతం ఏంటమ్మా మనకి ప్రశాంత్ మరియు సుశాంత్ ప్రస్తుత వయసులో మొత్తం ఎంతమ్మా వారి వయసులో మొత్తం ఎంత ఉంది ఇక్కడ 12 ఉంది. x ఈక్వల్ టు ఎంతమ్మా 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 12 ఇంటూ ఎంతమ్మా 4, 12 4 ఎంతమ్మా మనకి 48. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 48 kilometers, సారీ 48. వాటి సమ్ యొక్క వయసు మొత్తం ఎంతమ్మా 48 years. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 48. A father is 3 times more than his son Sushant. After 8 years, he would be 2.5 times Sushant's age. After further 8 years, the ratio between father and Sushant. తండ్రి తన కొడుకు సుహాన్ కంటే 3 రెట్లు ఎక్కువ. 8 సంవత్సరాల తర్వాత అతను సుహాన్ వయస్సుకు 2.5 రెట్లు ఎక్కువ. తదుపరి 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు మధ్య నిష్పత్తి. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఫాదర్ యొక్క వయస్సు సుశాన్ వయస్సుకు 3 రెట్లు ఎక్కువ అన్నాడు. ఇది ఎక్స్ అనుకుంటే ఓన్లీ 3 రెట్లు అంటే ఏంటమ్మా 3 times రాస్తాం.
3 రెట్లు ఎక్కువ అన్నాడు. 3 times more than his son అన్నాడు. 3 రెట్లు అంటే ఏంటమ్మా? 3 times అంటే 3 ప్లస్ మోర్ దెన్ హిజ్ సన్. 3 రెట్లు మోర్ దెన్ హిజ్ సన్ అంటే తండ్రి యొక్క వయసు కుమారుని కంటే 3 రెట్లు ఎక్కువ అన్నాడు. 3 రెట్లు అంటేనేమో 3 + 1. ఇది మనకి కుమారుని కంటే 3 రెట్లు ఎక్కువ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 4:1 అవుతుంది. ఓన్లీ 3 times. ఫాదర్ ఏజ్ 3 times ఆఫ్ దిస్ సన్ అంటే ఓన్లీ 3:1 రాసుకోవచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 times మోర్ దెన్ హిజ్ సన్ సుషాన్. ఇది మనకి ఇది ఓకే కదమ్మా మనకి. ఆఫ్టర్ 8 years సుహాన్ వయస్సు, అతను సుహాను వయస్సుకు 2.5 రెట్లు. అతను మీన్స్ ఏంటమ్మా? ఫాదర్. ఎంత మనకి? 2.5. 2 1/2. 2 1/2 అంటే 2 2 4. 4 + 1 ఎంతమ్మా? 5/2 అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 5:2 అవుతుంది. ఇదేంటమ్మా? ఆఫ్టర్ 8 years. ఇది మనకి ఓకేమ్మా. మళ్ళీ ఏమన్నాడమ్మా ఇక్కడ? ఆఫ్టర్ ఫర్దర్ 8 years అన్నాడు. మరొక 8 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి. ఇక్కడ అబ్జర్వ్ చేయనమ్మా, ఇక్కడ 4:1 ఉంది, ఇక్కడ 5:2. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 1 part ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 1 part ఇంక్రీజ్ అయింది. అంటే ఎవ్రీ 1 part ఇంక్రీజ్ కావాలంటే ఎవ్రీ 8 yearsకు 1 part ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ 8 years ఉంది, మళ్ళీ ఫర్దర్ 8 years అన్నాడు. ఫర్దర్ 8 years అంటే ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 1 part. ఇక్కడ డిక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1. ఇక్కడ ఎంతమ్మా? 1. ఈ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? 8 years. అంటే మనకు కావాల్సింది మళ్ళీ 8 years అన్నాడు. మళ్ళీ ఒక 8 years తర్వాత అంటే వాటి యొక్క రేషియో ఎంత యాడ్ అవుతుందమ్మా? ఒక్కొక్కరికి 1 part యాడ్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ 8 years ఉంది, మళ్ళీ ఒక ఆఫ్టర్ 8 years, మళ్ళీ ఆఫ్టర్ 8 years, ఆఫ్టర్ ఏంటమ్మా మనకు 8 years అంటే అప్పుడు 8 yearsకి ఒక పార్ట్ యాడ్ అవుతుంది, ఆల్రెడీ ఉంది. మళ్ళీ 8 years కంటే 5కి 1 part యాడ్ చేస్తే ఎంతమ్మా? 6. 2కు 1 part యాడ్ చేస్తే ఎంతమ్మా? 3. డైరెక్ట్గా క్లియర్ అండర్స్టాండింగ్. ఎవ్రీ 8 సంవత్సరాలకు ఒక భాగం ఇంక్రీజ్ అవుతుంది. 8 సంవత్సరాల వరకు ఉంది, ఫర్దర్గా మళ్ళీ 8 సంవత్సరాలు అంటే ఇది ఉన్న రేషియోకి ఒక పార్ట్ యాడ్ చేయండి. 5 + 1 ఎంతమ్మా? 6. 2 + 1 ఎంతమ్మా? 3. దట్ ఈజ్ 3 2s 3 1s. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటమ్మా మనకి? 2:1 అవుతుంది. అంటే మళ్ళీ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకేమ్మా? నైస్. 5 years ago, the ratio of the ages of P2 that of Q was 4:5. 5 years hence, the ratio of the ages of P2 that of Q will be 6:7. If at present R is 10 years younger than Q, then what will be the ratio of the present ages of P2 that of R? ఓకేమ్మా. 5 సంవత్సరాల క్రితం పి వయసు మరియు క్యూ వయసుల నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల తర్వాత పి వయసు మరియు క్యూ వయసుల నిష్పత్తి 6:7. ప్రస్తుతము ఆర్ క్యూ కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అయితే పి వయసు మరియు ఆరు వయసుల నిష్పత్తి అడిగాడు. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 5 years ఎగో అడిగాడమ్మా మనకి. 5 years ఎగో రేషియో ఎంతమ్మా? P/Q ఎంత? 4:5. మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా? ఆఫ్టర్ 5 years ఇచ్చాడు మనకి. 5 years ఆఫ్టర్ రేషియో ఇచ్చాడు మనకి. 5 years ఆఫ్టర్ ఎంతమ్మా? 6:7 అడిగాడు. ఇది ఓకే. ఆరు క్యూ కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు ప్రస్తుతం అన్నాడు. ఫస్ట్ వారి ఏజెస్ రావాలి. ఇప్పుడు చూడమ్మా 4:5 6:7 కావాలంటే ఈ 4:5 నుంచి 6:7 రావాలంటే ప్రతి ఒక్కరికి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలమ్మా? టోటల్గా ఎంతమ్మా? 10 years యాడ్ చేయాలా. ఎందుకు 10 years యాడ్ చేయాలంటే ఇది 4:5. ప్రజెంట్కి రావాలంటే ఒక్కొక్కరికి 5 years, ప్రజెంట్ లేదు. మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్ అంటే మళ్ళీ ఒక 5 years అంటే టోటల్గా ఎంతమ్మా? 10 years యాడ్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మా, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 2 parts. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా? 2 parts. అంటే ఇంకా డైరెక్ట్ ఉంది. ఈ 2 parts ఇంక్రీజ్ కావడానికి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నాను మనం? 10 years అయిపోయింది మనకి. ఇంకా 2 parts 10 అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 5 years. 1 part ఎంతమ్మా? 5. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. పి ఏజ్ 1 part 5 అయితే 4 parts. 1 part 5 4 parts. 4 5 ఎంతమ్మా? 20. ఇవి మనకి 5 parts. 5 into 1 part 5 అయితే 5 5 ఎంతమ్మా? 25. ఇవి ఏజెస్. ఇవి ఎప్పుడు మనకి 5 years ఎగో. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రస్తుతం 6 క్యూ కంటే అన్నాడు. ప్రస్తుతానికి వద్దాం, ప్రజెంట్కి రావాలి. ఎస్ ప్రజెంట్ ప్రస్తుతానికి ఇవి ఏంటమ్మా మనకి? 5 years ఎగో. ప్రజెంట్కి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? +5. 20 + 5 ఎంతమ్మా? 25. ఇవి ఏంటమ్మా? 5 years ఎగో 25. ప్రజెంట్కి రావాలంటే +5 అంటే ఎంతమ్మా? 30. ఇది ఓకే, ప్రజెంట్ వచ్చినాయి. ఆరు క్యూ కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అన్నాడు. ఆరు అనేవాడు క్యూ కంటే 10 సంవత్సరాలు. క్యూ వయసు ఎంతమ్మా? 30. అంటే అప్పుడు ఆరు వయసు ఎంత వస్తుందమ్మా మనకి? 30 - ఎంతమ్మా? 10. దట్ ఈజ్ 30 - 10 అంటే ఎంతమ్మా? 20 years అవుతుంది.
క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్. మనకి ఏమడిగాడమ్మా క్వశ్చన్లో పి వయసు మరియు క్యూ, పి అండ్ ఆర్ ప్రస్తుతము, పి అండ్ ఆర్. పి అంతా ఎంత ఉందమ్మా మనకి? పి 25. నెక్స్ట్ ఆర్ అంటే ఎంత ఉందమ్మా? 20. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి? 5 5 నెక్స్ట్ ఎంతమ్మా? 5 4 అంటే వాట్ దట్ రేషియో? 5:4 అవుతుంది ప్రస్తుతం వారి వయసులో నిష్పత్తి. 16 men complete a piece of work in 29 days. 20 women can complete the same work in 58 days. 8 men and 20 women work together for 20 days. If only women were to complete the remaining in 5 days, how many women would be required? Okay ma. 16 మంది పురుషులు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 మంది మహిళలు అదే పనిని 58 రోజుల్లో పూర్తి చేయగలరు. 8 మంది పురుషులు మరియు 20 మంది మహిళలు కలిసి 20 రోజులు పని చేస్తారు. మిగిలిన పనిని 5 రోజుల్లో మహిళలు మాత్రమే పూర్తి చేస్తే ఎంతమంది మహిళలు అవసరము? చూడమ్మా మనకి ఇక్కడ 16 మంది పురుషులు ఒక పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారమ్మా? 29 రోజులు. 16 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారమ్మా? 29 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే 1 డే వర్క్ అంటే ఒక రోజులో చేయి పని. సో ఏంటమ్మా మనకి ఒక రోజులో చేయి పనికి ఆ రెండింటి ఈక్వేషన్ ఈక్వల్ చేస్తాను నేను డైరెక్ట్గా. అంటే వాటి యొక్క ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. 16 మంది ఒక పని 29 రోజులు చేస్తారు. అదే 20 మంది మహిళలు ఒక పని ఎన్ని రోజులు చేస్తారమ్మా? 58 రోజులు చేస్తారు. వాటి యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటే ఇక్కడ కానీ వర్క్ అనేది ఎలా ఉంటుందమ్మా? సేమ్ ఉంటుంది మనకి. ఎస్ 29లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? ఇది 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఎంతమ్మా? ఇది 4 టైమ్స్. నెక్స్ట్ ఎంతమ్మా? ఇది 5 టైమ్స్. ఎస్. నెక్స్ట్ ఎంతమ్మా? 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అంటే ఇప్పుడు మెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకి? 5. ఉమెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా? 2. అంటే ఎంతమ్మా? 5:2. అంటే ఇవేంటమ్మా? ఎఫిషియన్సీ. అంటే మెన్ అండ్ ఉమెన్ ఒక రోజుకి ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారమ్మా? 5 and 2. ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాను. టోటల్ వర్క్. సో ఈ స్టేట్మెంట్ కానీ ఈ స్టేట్మెంట్ ఏదన్నా అప్లై చేయండి, చేంజ్ కాదు. 1 మెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా? 5. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 16 మెన్స్. 16 ఇంటూ ఒక మెన్ ఒక రోజులో 5 భాగాలు పూర్తి చేస్తే అంటే అమ్మా 80 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. ఇంటూ ఎంతమ్మా? 29 డేస్. ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 29. అంటే ఇప్పుడు ఎంతమ్మా? 80 ఇంటూ ఎంతమ్మా మనకు? 29. ఎస్. 8 9 ఎంతమ్మా? 72. 7 రిమైనింగ్. 8 2 ఎంతమ్మా? 16. 16 ఒక 7 ఎంతమ్మా మనకు? 23. అంటే ఇప్పుడు ఎంతమ్మా టోటల్ వర్క్? 2320. ఇది వర్క్ కంప్లీట్ చేసినారు. అంటే ఏంటమ్మా? 16 మెన్స్ 29 లేకుంటే 20 ఉమెన్స్ 58 డేస్. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు మనకి? 8 మెన్స్ అండ్ 20 ఉమెన్స్ అన్నాడు. 8 మెన్స్ 8 ఇంటూ 1 మెన్ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా? 5. అంటే ఎంతమ్మా మనకి వర్క్? 40 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. అదే హౌ మెనీ ఉమెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఉమెన్స్ ఎంతమ్మా? 20. 1 ఉమెన్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు? 2. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 40. అంటే వీళ్ళిద్దరు కలిస్తే ఒక రోజులో అంటే 8 మెన్స్ అండ్ 20 ఉమెన్స్ వర్క్ చేస్తే ఒక రోజులో ఎంత కంప్లీట్ అవుతుందమ్మా? 80 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేశారమ్మా? 20 డేస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు? 80 ఇంటూ ఎంతమ్మా? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1600 వర్క్ అనేది ఏమవుతుందమ్మా? కంప్లీటెడ్ అయ్యింది. కంప్లీట్ చేసినారు. ఎవరు మనకి? 8 మెన్స్ అండ్ 20 ఉమెన్స్. 1 మెన్ డైలీ 5 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు ఎంతమ్మా? 40. 1 ఉమెన్ ఎంతమ్మా? 2. అంటే ఎంతమ్మా? 80. ఒక రోజులో 80 భాగాలు పూర్తయితే 20 రోజులు ఎంతమ్మా? 1600 కంప్లీట్ అయింది. కానీ మొత్తం వర్క్ ఎంతమ్మా? 3000 2320. ఎంత వరకు కంప్లీట్ అయిందమ్మా? 1600 కంప్లీట్ అయింది కదా. ఎస్. ఈ 1600 మైనస్ చేయండి. ఎస్. ఎంత మరి రిమైనింగ్? 0 2 నెక్స్ట్ ఎంతమ్మా? అగైన్ 7. ఇది మనకి ఓకేమ్మా 7. అంటే ఇప్పుడు ఈ 720ని ఎవరు కంప్లీట్ చేయాలమ్మా మనకి? సో మిగిలిన పనిని 5 రోజుల్లో మహిళలు మాత్రమే పూర్తి చేయాలి. 5 రోజుల్లో. ఒక ఉమెన్ ఒక రోజులో ఎన్ని భాగాలు కంప్లీట్ చేస్తుందమ్మా? 2 పార్ట్స్. 1 స్త్రీ ఒక ఉమెన్ వర్క్ చేస్తే ఒక రోజులో 2 భాగాలు పూర్తి చేస్తే 5 రోజుల్లో అంటే ఎంతమ్మా? 5 into 2. అంటే అప్పుడు అంటే 5 into 2 అంటే ఎంతమ్మా? 10 10 10 ఏమవుతుంది? 0. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7. అంటే ఆ మిగిలిన పనిని 5 రోజుల్లో పూర్తి చేయాలి అంటే దట్ ఈజ్ ఎంతమంది ఉమెన్స్ కావాలమ్మా మనకి? ఇక్కడ 72 ఉమెన్స్ కావాలి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 72. A, B, C can alone finish a assignment in 9, 12 and 15 days. Yes, respectively. They decide to complete a work by working in turns. A works alone on Monday, B does the work alone Tuesday, following by C working alone on Wednesday, and so on.
వాట్ ప్రపోర్షన్ ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్ బై బి. ఎస్, ఏ కామా బి కామా సిలు వరుసగా 9, 12, 15 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. వారు వంతుల వారిగా పని చేయడం ద్వారా ఒక పనిని పూర్తిగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఏ సోమవారం ఒంటరిగా పనిచేస్తాడు, బి మంగళవారం ఒంటరిగా పనిచేస్తాడు, తర్వాత సి బుధవారము ఒంటరిగా పనిచేస్తాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పని చేస్తే మొత్తము పనిలో బి పూర్తి చేసిన భాగం ఎంత? ఎస్, చూడమ్మా మనకి ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్. ఏ ఎన్ని డేస్ అమ్మా మనకి 9 days, బి ఎంతమ్మా మనకి 12 days, సి ఎంతమ్మా మనకి ఇక్కడ 15 days. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ అంటే ఏం చేయాలమ్మా వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా మనకి? ఎల్సిఎం మనకి ఇక్కడ 180. ఈ 189లో ఎంతమ్మా 20 times, నెక్స్ట్ ఎంతమ్మా 15 times, 15లో ఎంతమ్మా 20 times. అంటే ఏ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారమ్మా 20, బి డైలీ ఎంతమ్మా 15, సి డైలీ ఎంతమ్మా 12 parts. వీళ్ళు ఫస్ట్ డే వర్క్ చేస్తాడు, ఇదేంటమ్మా ఫస్ట్ డే, వీళ్ళేంటమ్మా సెకండ్ డే, నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ డే, నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడ మండే ట్యూస్డే వెడ్నెస్డే, నెక్స్ట్ ఎవరు వస్తారు మళ్ళీ అగైన్ థర్స్డే ఎవరమ్మా ఏ. ఈ విధంగా వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని డేస్ అమ్మా 3 days అవుతుంది. అంటే 3 అనేది ఒక సైకిల్, 3 cyclesలో ఆ 3 cyclesలో ఎంత కంప్లీట్ అవుతుంది వర్క్ ఎంతమ్మా మనకి కంప్లీట్ అవుతుంది? 47 ఉంది. ఆ 47 ఎన్ని సైకిల్స్ ఉన్నాయో టోటల్ వర్క్లో డివిజబుల్ చేద్దాం. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 180. ఎస్ ఏంటమ్మా 47, 47లో ఎంతమ్మా 3, 3 7 ఎంతమ్మా 21, 3 4 ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా 161. అంటే వాట్ ద రిమైండర్ 9. నెక్స్ట్ ఎంతమ్మా 7లో 6 పోతే ఎంత వస్తుంది? 1 అవుతుంది. ఎస్ 1. అంటే ఇప్పుడు ఏంటమ్మా 47 అంటే ఏంటమ్మా 3, అంటే 47 ఏంటమ్మా 3 cycles. 47 కంప్లీట్ చేయాలంటే ఏంటమ్మా 3 cycles. ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉన్నాయమ్మా 47 3 cycles ఉన్నాయి. ఒక సైకిల్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ అమ్మా 3 days. 3 cycles కంప్లీట్ చేయాలంటే ఎంతమ్మా మనకి టోటల్గా ఏమవుతుంది? 9 days పడుతుంది. అంటే ఇక్కడ 9 days అంటే ఎంతమంది వర్క్ చేశారమ్మా మనకు? ఏబిసిడి వర్క్ చేశారు. ఏబిసిలు కలిసి 9 days వర్క్ చేశారు. అంటే ప్రతి ఒక్కరు ఎన్ని డేస్ వర్క్ చేసి ఉంటారమ్మా మనకు? 3 days కదా. ఎస్ అంటే ఏంటమ్మా మనకు డివైడెడ్ బై 3 చేయండి. అంటే ఇప్పుడు ఎంతమ్మా ప్రతి ఒక్కరు ఎన్ని డేస్? ఏ ఆల్సో వర్కింగ్ 3 days, బి ఆల్సో వర్కింగ్ 3 days, సి ఆల్సో వర్కింగ్ 3 days. బట్ వర్క్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలేదు. ఇంకా ఎంత ఉందమ్మా మనకి? 19 parts ఉంది. మళ్ళీ ఎవరు కంప్లీట్ చేస్తారంటే మనకు మిగిలిన వర్క్ని ఎవరు అసైన్ చేస్తారు? మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో సేమ్ పర్సన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎవరమ్మా మళ్ళీ అగైన్ ఏ కదా మనకి స్టార్ట్ చేసింది ఏ. ఎస్ ఇక్కడ మనకి చూద్దాం. సో ఎంతమ్మా మనకి 47. సారీ ఇక్కడ ఎంతమ్మా 3 7 ఎంతమ్మా 21, 3 4 12, 12 అంటే ఎంతమ్మా మనకి 141 అమ్మా. సారీ అంటే 10 - 1 అంటే ఎంతమ్మా 9. అంటే ఇప్పుడు ఎంతమ్మా 7. 7లో 4 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 3 ఉంటుంది. ఇది మనకి ఎంతమ్మా 39. ఇప్పుడు ఈ 39 parts ఎవరు కంప్లీట్ చేస్తారమ్మా మనకి ఇక్కడ అంటే దట్ ఈజ్ ఎవరు కంప్లీట్ చేయాలి మనకి? ఓకే అమ్మా వెయిట్. సో ఎంతమ్మా మనకి 3 × 40 ఎంతమ్మా 120, 3 7 ఎంతమ్మా 21, 120 21 141, 10 - 1 ఎంతమ్మా 9, 7 4 పోతేమో 3. ఈ 39 parts మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ. అంటే ఏ వర్క్ చేస్తే ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా? 20 parts కంప్లీట్ చేస్తాడు. అంటే 19. ఈ 1 day ఎవరికి యాడ్ అవుతుందమ్మా? ఎక్స్ట్రా 1 day ఎవరికి యాడ్ అవుతుంది? ఏకు యాడ్ అవుతుంది. ఇది మనకి. బట్ మళ్ళీ ఇప్పుడు 19 parts ఉందమ్మా. మళ్ళీ 19 parts ఎవరు కంప్లీట్ చేయాలా? మనం ఇక్కడ బి వర్క్ చేయాలి. బి ఎంత వర్క్ చేస్తాడమ్మా? 15 parts కంప్లీట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమవుతున్నామా మళ్ళీ 15. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఉంటుంది. ఎస్ అంటే ఇక్కడ మళ్ళీ ఏంటమ్మా ఒక ఎక్స్ట్రా డే ఏమవుతుందమ్మా బి యాడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ సి కంప్లీట్ అవుతుంది, మనకు అవసరం లేదు. ఇప్పుడు సైక్లిక్ ఏంటంటే వారు ఇలా వర్క్ చేస్తే మొత్తం పని బి పూర్తి చేసిన భాగం. అంటే ఈడ ఆల్రెడీ ఎన్ని మొత్తం ఏమో 9 days. అంటే 9 అంటే ఏంటమ్మా 3 members డివైడెడ్ బై 3 అంటే ప్రతి పర్సన్ 3 cycles కంప్లీట్ చేస్తారు. ప్రతి 3 cyclesలో ఎంతమ్మా 47 కంప్లీట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు 3 కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏ అవసరమైంది. మళ్ళీ ఇక్కడ బి ఉంది కదా, మళ్ళీ ఎంతమ్మా బి ఒక రోజు వర్క్ చేస్తారు. అంటే టోటల్గా బి అనేవాడు మనకి వర్క్ ఎన్ని రోజులు ఎంతమ్మా మనకి 4 days వర్క్ చేశాడు. బి ఇక్కడ ఏంటమ్మా సో ఏబిసి అంటే ఏ ఆల్సో వర్కింగ్ 3 days, బి ఆల్సో వర్కింగ్ 3 days, సి ఆల్సో వర్కింగ్ 3 days. మళ్ళీ ఇక్కడ మనకి బి అన్నాడు ఎంత భాగం అన్నాడు. బి ఆల్రెడీ ఇక్కడ 1 day కంప్లీట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక 3 days, ఇక్కడ ఒక 1 day. అంటే మొత్తం ఎంతమ్మా 4 days బి వర్క్ చేసినాడు. ఏంటమ్మా 4 days వర్క్ చేసినాడు. 4 into బి 1 dayలో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు? 15. అంటే 15 into 4 అంటే ఎంతమ్మా 60 parts కంప్లీట్ చేసినాడు. ఎంత భాగం అంటే టోటల్ వర్క్.
ఓకేమ్మా 4 రోజుల్లో డైలీ 15 భాగాలంటే ఎంతమ్మా 60 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. మొత్తం వర్క్ ఎంతమ్మా 180. 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 6 1 జా 6 ఎంతమ్మా 3 టైమ్స్. అంటే ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా 1/3 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసిన భాగం. అంటే ఆ విధంగా పనిచేస్తే బి మొత్తం పనులు ఎంత కంప్లీట్ చేస్తాడమ్మా 1/3 ఆఫ్ ది వర్క్. ఓకేమ్మా థ్యాంక్ యూ.